నమస్తే, నేను మారుతీరామ్. V3 న్యూస్ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఇక సమాజంలో మనం చూసుకున్నట్లయితే చాలామంది వివిధ వృత్తులలో వివిధ విభాగాలలో విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. అయితే వారికి మాత్రం ప్రవృత్తి వేరేది ఉంటుంది. అదే సమాజ సేవ. ఎంతోమందికి సమాజ సేవ చేయాలని ఉంటుంది. సమాజ సేవ చేయాలంటే రాజకీయాల్లోకే రానవసరం లేదు, అలాగే పదవులను అధిరోహించనవసరం లేదు. మనసుంటే చాలు సమాజ సేవ చేయొచ్చు అని నిరూపించే వాళ్ళు మన సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఆనందం అంటే మనం మాత్రమే ఆనందంగా ఉండడం కాదు, మన చుట్టూ ఉన్నవారు కూడా ఆనందంగా సంతోషంగా ఉన్నప్పుడే నిజమైన ఆనందం నమ్మే వ్యక్తులు ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నారు. ఆ కోవకే చెందినవారు చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ కౌటిక విఠల్ గారు. ఆయన LICలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అలాగే సమాజ సేవలో ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. అలాంటి కౌటిక విఠల్ గారు ఈరోజు మనతో పాటు V3 న్యూస్ స్టూడియోలో ఉన్నారు. మరి ఆయన అడిగి ఆయన అభిప్రాయాలను, ఆయన మనోగతాన్ని మనతో పాటు పంచుకోవడానికి ఆయనతో మనం ముచ్చటిద్దాం. నమస్కారం విఠల్ గారు. నమస్కారం అండి. విఠల్ గారు, మీరు చూసుకున్నట్లయితే LICలో చాలా నెంబర్ 1 పొజిషన్లో మీరు ఉన్నారు. అలాగే ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేశారు. ఈ విషయాలు మనం మాట్లాడుకోబోయే ముందు మీ అసలు బాల్యం, విద్యాభ్యాసం గురించి కాస్త వివరిస్తారా? తప్పకుండానండి. నాది మొట్టమొదట నా గత చరిత్ర గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నప్పుడు, నేను తెలంగాణలోని నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాసిని, నిజామాబాద్ పట్టణంలో పుట్టి పెరిగిన వాడిని. నేను అక్కడ వైశ్య యువజన సంఘానికి జనరల్ సెక్రటరీగా ఉంటూ జన్మహక్కు అనే ఒక వారపత్రికకు సబ్ ఎడిటర్గా ఉన్నప్పుడు జీవిత బీమా వృత్తిలో ఏజెన్సీ స్థానాన్ని తీసుకోమని చెప్పేసి నాకు ఒక అవకాశం కలిగినప్పుడు, అప్పుడు నేను భారతీయ జీవిత బీమా సంస్థలో ఏజెంట్గా 1986 ఫిబ్రవరి 17న నేను లైసెన్స్ తీసుకుని అక్కడి నుండి నా జీవిత బీమా సంస్థలో ఏజెన్సీ వృత్తిని ప్రారంభించి అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ అక్కడున్న కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా పొందుతూ విపరీతమైన సబ్జెక్ట్ నాలెడ్జ్ను సంపాదించుకొని దాన్నే వృత్తిగా పెట్టుకొని ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ గత 34 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న జీవిత బీమా పాలసీదారులకు అనేక రకమైన విలువైన సేవలు అందిస్తూ ఈరోజు భారతదేశంలోనే నెంబర్ 1 స్థానానికి ఎదిగానంటే నేను అందించిన సేవల వల్ల, నా పాలసీదారులు అందించిన ఒక హెల్ప్ అని చెప్పచ్చు, వారు అందించిన తోడ్పాటు అని చెప్పచ్చు. ఇవాళ వాళ్ళ కృషి, వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇవాళ భారతీయ జీవిత బీమా సంస్థలో నెంబర్ 1 స్థానాన్ని పొంది నెంబర్ 1 చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ అండ్ ఆన్ నాన్ సింగిల్ ప్రీమియం కేటగిరీలో ఇవాళ మొదటి స్థానంలో ఉన్నానని సగర్వంగా చెప్పుకోవచ్చండి. మీరు ఇంత సక్సెస్ సాధించారు. ఈ సక్సెస్ సాధించాలి అంటే ప్రతి మనిషికి కూడా ఖచ్చితంగా కుటుంబ సహకారం అనేది ఖచ్చితంగా అవసరం ఉంటుంది. మరి మీ కుటుంబ నేపథ్యం, మీకు కుటుంబం నుంచి అందినటువంటి సహకారం ఎలాంటిది? మా నాన్నగారు 2000 సంవత్సరంలో గతించారండి. కాకపోతే మా నాన్నగారు ఒక మీడియం వైశ్య కుటుంబంలో మామూలు జీతాన్ని పొంది అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో రిటైర్డ్ ఎంప్లాయీగా తన జీవితాన్ని నడిపాడు. మరి వారికి 2 కొడుకులలో నేను పెద్దవాడిని. కానీ వారు సంపాదించిన పేరు సత్యము అండ్ సత్యవాదిగాను ఆర్య సమాజాన్ని పూర్తిగా నమ్మి అక్కడి సిద్ధాంతాలను పూర్తిగా నమ్మే వ్యక్తి. ఆయనకు అసత్యం అనేది తెలియదు. మరి అతనికి ఉన్న పేరు ప్రఖ్యాతుల వల్లనే మాకు నిజామాబాద్లో ఒక గొప్ప స్థానం కలిగింది. మరి వారి పెద్ద కుమారునిగా 1986లో అప్పుడు నా 22వ ఏటనే నేను జీవిత బీమా ఏజెన్సీ వృత్తిలో వచ్చినప్పుడు మరి వారి పేరును ఉపయోగించుకొని నేను నిజామాబాద్లో నా జీవిత బీమా వృత్తిని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాను. మరి నాకు ఒక అక్క, ఒక చెల్లె, మా తల్లిగారు కూడాను 2000 సంవత్సరంలో గతించారు. మరి నాకు ఒక భార్య, ఆమె పేరు కావ్య. మరి నాకు ఒక అమ్మాయి నవ్య, ఆమెకు 3 సంవత్సరాల క్రితం పెళ్ళైపోయి ఆమెకు ఒక అబ్బాయి. నాకు ఒక అబ్బాయి, అతని పేరు ఆదిత్య. 2014 సంవత్సరంలో అతను కూడా వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి జీవిత బీమా వృత్తి పట్ల ఆకర్షితుడై మరి అతను కూడాను లైసెన్స్ తీసుకొని ఇవాళ నా అండర్లో మరి నా శిక్షణ పొంది ఇవాళ నా దగ్గర సూపర్వైజర్డ్ ఏజెంట్గా సేవలు అందిస్తూ అతను కూడా సూపర్వైజర్డ్ ఏజెంట్స్ కేటగిరీలో నాన్ సింగిల్ ప్రీమియం కేటగిరీలో ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు.
కౌటికే ఆదిత్య లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా అతని చరిత్ర చాలా గొప్పగా ప్రారంభించాడు. ఇది నా కుటుంబ నేపథ్యం. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, మేము 2 అన్నదమ్ములము, 2 అక్కచెల్లెలుగా మా జీవితం గడుపుతున్నాము. విఠల్ గారు, చాలామంది సమాజంలో మనం చూసుకున్నట్లయితే ఏదైనా విధులు నిర్వర్తించేటప్పుడు కొంతకాలం కాగానే ఒక రకమైనటువంటి బోర్ ఫీల్ అవటం, వేరే ఫీల్డ్ మారటం, ఇట్లాంటివి మనం సమాజంలో ఎంతో చూస్తుంటాం. కానీ మీరు 34 సంవత్సరాలుగా ఇదే లైఫ్ ఇన్సూరెన్స్లో మీరు కొనసాగుతూ ఉన్నత స్థానాలకు మీరు చేరుకున్నారు. మీకు లభించినటువంటి తృప్తి ఎటువంటిది ఈ యొక్క ప్రొఫెషన్లో ఉన్నప్పుడు? చాలా గొప్ప ప్రశ్న అడిగారండి. చాలా చక్కటి ప్రశ్న. జీవిత బీమా ఏజెంట్గా ఆ వృత్తిలో సాధించాలంటే అడుగడుగున ఓటములు తప్పకుండా ఉంటవి. ఎంతో నిర్లిప్తత, నిరుత్సాహముతో కూడుకున్న ఈ వృత్తిలో సాధించాలంటే చాలా పట్టుదల, ఒక సాధించాలనే తపన, ఒక బర్నింగ్ డిజైర్ అనేది మనకు ఉండాలి. మరి నాకు అనుకోకుండా నేను 1986లో ఏజెన్సీ తీసుకున్నప్పుడు 86, 87 2 సంవత్సరాలకు కూడాను నేను ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ వృత్తిని తేలికగా తీసుకొని ఏదో మీద చేయాలని అనుకున్నాను. కానీ ఒక స్టేజ్లో నాకు ఆ రోజుల్లో చాలా పెద్ద మొత్తంలో ప్రీమియం, ఒక 3 లక్షల రూపాయల ప్రీమియం ఒకటేసారి రాగానే ఆ వృత్తిలో మొత్తము నాకు వచ్చింది అనే స్టేజ్లో నాకు కాంపిటీషన్గా, నాకు పోటీదారులుగా ఉన్న ఏజెంట్ల వల్ల నా చేతికొచ్చిన బిజినెస్ నాతోని దూరం అయిపోయింది. ఇది 1988లో జరిగిన సంఘటనతోని నేను ఇమీడియట్గా ఈ వృత్తిని చాలా సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి రకరకాలుగా ట్రైనింగ్లు పొంది, ఎవరి సహాయము ఇంక్లూడింగ్ మా డెవలప్మెంట్ ఆఫీసర్ సహాయం కూడా లేకుండా, ఏ అధికారి సహాయం లేకుండా ఒంటరిగానే ఈ వృత్తిని చేపట్టి ఒంటరిగానే ఈ వృత్తిలో సాధించాలనే తపన దినదినం పెరిగిపోయి ఆ రోజు నుండి నెంబర్ 1 స్థానంలో ఉండాలని చెప్పేసి నా కోరికను, ఆ తపనను నిరూపించుకుంటూ ప్రతి సంవత్సరం కూడాను బ్రాంచ్ లెవెల్లో, డివిజనల్ లెవెల్లో, జోనల్ లెవెల్లో, చివరికి అఖిల భారత స్థాయిలో కూడాను నేను నెంబర్ 1 పొజిషన్లో వచ్చాను. కాకపోతే ఈ వృత్తిలో ఎలాంటి వస్తు మార్పిడి అనేది జరగదు. వస్తు మార్పిడి జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు ఒక వస్తువు ఇచ్చినప్పుడు డబ్బు మన చేతికి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ వృత్తిలో మనము ఎదుటి వ్యక్తి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని జీవిత బీమా సంస్థలో ఉన్న ఒక మంచి పథకాన్ని వారికి ఉపయోగపడే పద్ధతిగా, వారికి నచ్చే పద్ధతిగా కనుక మనం చెప్పామనుకోండి, ఆ చెప్పిన మాటలతోనే అతను కన్విన్స్ అయిపోయి కనుక ఆ పథకంలో చేరాలనే కోరిక కలిగినప్పుడు, అందులోనూ ఏజెన్సీ వృత్తిలో ఏజెంట్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఆ ఏజెంట్ సెలక్షన్ చేయాలంటే ఎటువంటి మనకు శిక్షణలు ఉండాలి, ఎటువంటి ఆలోచనలు మనకు ఉంటే ఎదుటివారు మనల్ని సెలక్షన్ చేస్తారనేది మొట్టమొదటి స్టడీ చేసుకొని, ఎదుటి వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నేను రకరకాల ట్రైనింగ్లు పొంది వారి అవసరాలను తీర్చే పద్ధతిగా నేను మారిపోయి వారికి ఎప్పటికప్పటికి సేవలు అందిస్తూ, మరి వారి కుటుంబంలో ఒక వ్యక్తిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత నా దగ్గర జీవిత బీమా పాలసీదారులుగా చేరిన వారు మళ్ళీ రిపీట్గా నా దగ్గరనే చేస్తారు తప్ప ఇంకెక్కడికి పోరు. వారి తపన నేను అభివృద్ధి కావాలని, నా కోరిక వారు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, ఈ 2 కోరికల సమీక్ష మీమాంసనే ఇవాళ నా యొక్క సక్సెస్ అని చెప్పచ్చు. అడుగడుగున ఓటములు అనేవి ఉంటవి, కానీ ఓటములను అధిగమించిన నాడే మనం సక్సెస్ అవుతాము. జీవిత బీమా ఏజెంట్గా అడుగడుగున ఓటములను మేము ఎదుర్కొన్నాము, ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాము. ఇవాళ ఎదుర్కొని ఇంటర్నేషనల్ లెవెల్, ప్రపంచవ్యాప్తంగా నేను పేరు సంపాదించుకున్నాను. ఇవాళ ఒక గూగుల్ సెర్చ్లో కనుక నా పేరును పరిశీలిస్తే కొన్ని పేజీల తరబడి నా యొక్క చరిత్ర వస్తుంది. మరి ఈ వృత్తిలో నేను సాధించిన విషయాల గురించి చెప్పాలనుకున్నప్పుడు మాత్రం నేను $1 మిలియన్ రౌండ్ టేబుల్లో సమావేశానికి గత 29 సంవత్సరాలుగా అర్హత పొందిన ఏకైక ఏజెంట్గా, దక్షిణ భారతదేశంలో ఏకైక ఏజెంట్గా చెప్పుకోవచ్చు. అలాగే నేను లాస్ట్ 26 సంవత్సరాలుగా $1 మిలియన్ రౌండ్ టేబుల్ ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉన్నాను. ఇంత పెద్ద సంఖ్యలో 26 సంవత్సరాలుగా అక్కడ మెంబర్షిప్ పొందిన వారు దక్షిణ భారతదేశంలో ఎవరూ లేరు. మరి అంతేకాకుండా నేను ఎన్నో రకాల ట్రైనింగ్లు భారతదేశం మొత్తంలో ఎన్నో మెట్రోపాలిటన్ సిటీస్లో నేను అభివృద్ధి పొందిన తర్వాత నా తోటి ఏజెంట్లు కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ఎన్నో ట్రైనింగ్లు ఇస్తూ పోయాను. ఆ ట్రైనింగ్ల ప్రభావంతో కొన్ని వేల మంది ఏజెంట్లు నన్ను ఫాలోవర్స్గా ఉండి ఈరోజు కూడా నన్ను పూజించి జపించి నన్ను తలుచుకుంటూ జీవిత బీమా వృత్తిలో సక్సెస్ అవుతున్నారు. మరి ఎంతోమంది నా పేరును వాళ్ళ ఫోన్లలో ఒక గుర్తింపుగా నా ఫోటోను పెట్టుకుంటారు. ముఖ్యంగా కృతజ్ఞతాభావంతో కాకుండా డీపీగా మన ఫోటో పెట్టుకుంటాం. జనరల్లీ మన ఫోటో కానీ, మన గురువుగారి ఫోటో కానీ, మన ధర్మపత్ని ఫోటో కానీ మనం పెట్టుకుంటాము. కానీ బాంబేలో ఏజెంట్లు
నా ఫోటో పెట్టుకొని ప్రతిరోజు వారు బిజినెస్ చేసే స్టేజ్లో నేను ఉన్నానని చెప్పుకొని చాలా తృప్తిగా ఉంటుంది. మీరు వాళ్ళకి ఒక మార్గదర్శిగా ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఫోన్లు చేస్తుంటే వాళ్ళకు కలిగే ఇబ్బందులను నేను ఎప్పుడు కూడాను వారికి సమస్యలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు రాత్రుల పూట ఫోన్ చేయమంటాను. వారు క్లియర్ చేసుకుంటూ వాళ్ళ వృత్తిలో సక్సెస్ అవుతూ పోతున్నారు. అయితే విఠల్ గారు, ఇక్కడ ఒక చిన్న అయితే మనం సమాజంలో చూసుకున్నట్లయితే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనే దాని మీద ఇక్కడ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్, కొంతమంది ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ కూడా వీళ్ళు చాలా మందికి ఉన్నటువంటి ఒక ఆలోచన విధానం ఏంటంటే ఈ యొక్క ఇన్సూరెన్స్ విషయంలో ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చే డబ్బు మనకెందుకు అని ఆలోచించే సమాజంలో కొంతమంది వ్యక్తులు ఉంటే, లేదు నేను చనిపోయిన తర్వాత నా కుటుంబానికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ యొక్క వాదనలో మీరు ఏమంటారు? దీంతో ఏకీభవిస్తారు? ఇది మీరు చెప్పిన మాట 100% కరెక్ట్ అండి. కానీ భారతదేశంలో ఈ సబ్జెక్టు పుట్టింది కాదు. ఈ సబ్జెక్టు మనం అడాప్ట్ చేసుకున్న సబ్జెక్ట్. ఇది మన దగ్గర ఉద్భవించో లేకపోతే మన దగ్గర ఆలోచించి తయారైన సబ్జెక్ట్ కాదు. పాశ్చాత్య దేశాల నుంచి మన సబ్జెక్టును తెచ్చుకున్నాం. ఇక్కడ ఈ సబ్జెక్టులో ఏంటంటే, ఒక వ్యక్తి ఆర్థికంగా ఇల్లును పోషిస్తున్నప్పుడు కానీ లేకుంటే వ్యాపారాన్ని చూస్తున్నప్పుడు కానీ ఆ వ్యక్తిపై ఫ్యూచర్ అంటే అతను ప్రస్తుత పరిస్థితుల్లో అతను ఉండి భవిష్యత్ అంతా కూడా కుటుంబాన్ని పోషించే ఒక ఆర్థిక బాధ్యతను ఉండి, అతని కనుక అనుకోకుండా ఏదైనా ప్రమాదమో లేకపోతే అనుకోని విధంగా ఏదైనా డెత్ లాంటివి జరిగినప్పుడు ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థ అనేది కుంటుపడుతుందన్న ఉద్దేశంతోనే తయారైన ఒక చిన్న ఏమంటారంటే ఇది చిన్న కాన్సెప్ట్తో కూడుకున్న సబ్జెక్ట్ అండి. చాలామందికి తెలియకుండా చనిపోయిన తర్వాత ఏం చేసుకుంటామని అంటారు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇవాళ మనము మన ఇంటికి వెళ్ళామనుకోండి, మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మన ఇంటి పరిసరాలలో జమ అయిపోయి అక్కడ జనాలందరూ కూడా మన ఇంటి దగ్గర ఉండి మన భార్య పట్లనో లేకపోతే మన కుమారుని పట్లనో ఏదో ఒక రకంగా అక్కడ డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీరు దగ్గరికి వెళ్ళి ఏమైందని అన్నప్పుడు మీ అబ్బాయికి మన పక్కింటి వాళ్ళ అబ్బాయి ఏదో బూతులు తిట్టి కొట్టాడు అని చెప్పేసి ఏదో అన్నాడు అనుకోండి, అప్పుడు మనకు తెలియకుండా మన లోపటి నుంచి ఒక పవర్ఫుల్గా మనకు ఒకటి కోపం వస్తుంది. అలాగే మన భార్యకు మన పక్కన ఇంటి ఆవిడ కనుక ఏమన్నా ఒక మాట అన్నదనుకోండి, ఆ మాట అంటే మన భార్య కన్నా కానీ ఏమవుతుంది, ఇమీడియట్గా నా భార్యకు ఒక మాట అంటుందా అనే ఒక చిన్న విషయాన్ని కూడా మనం భరించలేము. ఎందుకు భరించలేమంటే, భార్య ఎవరి భార్య అంటే నా భార్య, పిల్లలు ఎవరి పిల్లలంటే నా పిల్లలని చెప్పేసి సగర్వంగా చెప్పుకుంటామని. మరి అటువంటి స్టేజ్లో మన పిల్లలకు ఒక మాట అంటేనే భరించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, మన భార్యకు ఒక మాట అంటే భరించలేని స్థితిలో మనం ఉన్నప్పుడు, మరి వారి కొరకే మన జీవితం గడుపుతూ మన సంపాదించే సంపాదనలు దాదాపు ఒక 15-20% మాత్రమే మనం సొంతంగా ఖర్చు పెట్టుకుంటాము. మిగతా సంపాదన అంతా కూడాను వారి పోషణ కొరకు, వారి మంచి చెడుల కొరకే మనం ఉపయోగించుకుంటాము. ఒకవేళ కనుక మనకి ఏదైనా మంచి చెడు నిజంగానే ఏదైనా జరిగింది అనుకుందాం, ఆ 15-20% ఏదైతే మన సొంతం కోసం ఖర్చు పెట్టుకుంటున్నామో అది మాత్రమే మిగులుతుంది. కానీ మన కుటుంబం కొరకు ఖర్చు పెట్టే 80-85% ఎవరు తెచ్చేయాలి? ఎందరో పెద్దవాళ్ళు చెప్తారు, ప్రతి చిన్న విషయానికి కూడా మన జాగ్రత్త పరంగా ఒక మహానుభావుడు చెప్పాడు, ఒక మందిరం ముందర చెప్పులు పెడితే ఆ చెప్పులకు ఒక 10 రూపాయలు ఇచ్చేసి మనం మందిరంలో దర్శనం చేసుకోవడానికి వెళ్తాం. దైవ దర్శనం చేసుకొని స్వేచ్ఛగా వస్తాం. ఒకవేళ కనుక ఆ చెప్పులకు 10 రూపాయలు 5 రూపాయల చెప్పుల కొరకు మనం ఇవ్వకుండా దైవ దర్శనానికి వెళ్ళామనుకోండి, అక్కడ దేవుడు కనపడడు, మన చెప్పులు ఎవరైనా ఎత్తుకపోతారనే ఉద్దేశంతోనే మన మైండ్ అంతా కూడా చెప్పులపైనే ఉంటుంది. మరి అలాంటి విషయం పట్లనే, చిన్న చిన్న విషయాల పట్లనే మనం ఆ 10 రూపాయలు 5 రూపాయలు అక్కడ ఇచ్చామంటే అదే దాన్నే మనం ఏమంటామంటే దానికి ఒక ఇన్సూరెన్స్ మనము చేశామన్నట్టు. ఆ ఇన్సూరెన్స్ కొరకు అది ప్రీమియం రూపంలో ఇచ్చామన్నట్టు. మరి ఇక్కడ కుటుంబ విషయం వచ్చినప్పుడు కుటుంబ పోషణ కొరకు భవిష్యత్తులో ప్రతిరోజు కూడా ఎంతో డబ్బు అవసరం ఉంటుంది. మరి ఆ డబ్బు విషయం మనం లెక్కలు పెట్టుకున్నప్పుడు ప్రతి మనిషి కూడా తను సంపాదించే సంపాదనలో ఆ సంపాదన ఏ రూపంలో ఖర్చు అవుతుంది అనేది ప్రతి మనిషి కూడా తను ఒక లెక్క రాసుకోవాలి. ఏ విధంగానంటే ఇంటి కొరకు ఎంత ఖర్చు అవుతుంది, కూరగాయల కొరకు ఎంత ఖర్చు అవుతున్నది, లేకుంటే బట్టల కొరకు ఎంత ఖర్చు అవుతున్నది, ఇంటి కిరాయి ఎంత అవుతున్నది, ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత అవుతున్నది, విద్యార్థుల బట్టలకు ఎంత అవుతున్నది, విద్యార్థులకు స్కూల్కి ఎంత అవుతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడాను తను సంపాదించిన డబ్బు ఏ రూపంలో ఖర్చు అవుతుందని ప్రతి నెల కూడా రాసుకోగలగాలి. రాసుకోగలిగినప్పుడు అతనికి తెలుస్తుంది ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుందని. అదే సేమ్ టైంలో అతను లేనప్పుడు ఎంత ఖర్చు కుటుంబానికి అవుతుందని చెప్పేసి అతనికి తెలుసుకోవాలి. అతనికి ఆ ఖర్చులు ఎంత మిగులుతుందని చెప్పేసి రాసుకుని తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ప్రతి మనిషి కూడాను ఇన్సూరెన్స్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే తను లేనప్పుడు ఇంటికయ్యే ఖర్చును ఏదో ఒక రూపంలో ఏర్పాటు చేయగలిగాడు అనుకోండి, ఇన్సూరెన్స్ అవసరం లేదని చెప్పేసి అంటాను. కానీ ఈ రోజుల్లో ఎవరు కూడాను అలాంటి ఖర్చులు రాసుకోకుండా, కుటుంబానికి ఎంత అవసరం పడుతుందనేది చూసుకోకుండా ఇష్టం వచ్చిన ప్రకారంగా ఖర్చు పెట్టుకుంటారు. ఒక 50,000 సంపాదించే మనిషి ఉన్నాడు అనుకోండి, 50,000 తన సొంతం అని చెప్పేసి ఖర్చు పెట్టుకుంటాడు. కానీ 50,000 ఎప్పుడు అతని సొంతమి కావు.
అతని భార్య పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళది కూడా అక్కడ భాగస్వామ్యం ఉంటుందని చెప్పేసి మనం ఆలోచించాలి. ఆ 50,000లో 8,000 10,000 అనే సొంతంగా ఉంటుంది, మిగతా డబ్బులంతా కూడా కుటుంబానికి సంబంధించినవి. ఆ కుటుంబానికి సంబంధించిన అన్నప్పుడు అతను లేనప్పుడు ఏ 40,000 రూపాయలతో ఉన్నాయో ఆ 40,000 రూపాయలు ఖచ్చితంగా ఆ కుటుంబానికి వచ్చే విధంగా ఏదైనా ఒక ఏర్పాటు చేసుకున్న రోజు ఇన్సూరెన్స్ అవసరం లేదని అంటాను. మీరు అన్న పద్ధతికి ఏంటంటే మిత్రమా, ఇవాళ చదువుకొని వారు భారతదేశంలో ఎంతోమంది ఉన్నారనేది పాత రోజుల విషయం. కానీ ఈ రోజు కూడాను భారతదేశంలో ప్రతి ఒక్క గ్రామం అనుకోండి, ప్రతి ఒక్క తాలూకా అనుకోండి, ప్రతి జిల్లాలు కూడాను ఎన్నో రకాలుగా లైఫ్ ఇన్సూరెన్స్ పైన అవేర్నెస్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ కావాలని అడుగుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ లేకుండా ఉండలేకపోతున్నారు. ఒక్కొక్క మనిషికి ఎన్నో పాలసీస్ ఉంటున్నాయి. ఇక్కడ ఒక ఏదైనా సరే ప్రతి మనిషి కూడా ప్రత్యక్షంగా తను లాభం పొందినప్పుడు మాత్రమే దాని విలువ తెలుస్తుంది. ఏ మనిషికైనా ప్రత్యక్షంగా లాభం పొందినప్పుడే. అలాగే సమాజంలో అందరికీ అందరికీ రాదు. ఎదుటి వాళ్ళు ఎవరైనా నష్టపోయి ఇలాంటి డెత్లు కానీ ఏమైనా జరిగినప్పుడు ఆ కుటుంబం లాభం పొందినప్పుడు దాని విలువ అనేది ఆ కుటుంబానికి తెలుస్తుంది. కానీ ఈ రోజుల్లో సమాజంలో ఒక ఏజెంట్, ఎల్ఐసి ఏజెంట్ ఒక పాలసీ గురించి అడుగుతున్నప్పుడు కానీ ఎల్ఐసి ఏజెంట్ విషయం కానీ ఎన్నో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నమాట వాస్తవం కాదంటారా? అవునండి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మాలాగా ఫుల్ టైమ్ ప్రొఫెషనల్గా మేము ఈ వృత్తిని చేపట్టిన తర్వాత స్టార్టింగ్లో మాకు ప్రాబ్లమ్స్ ఉండే, కానీ తర్వాత రోజుల్లో ప్రాబ్లమ్స్ ఉండవు. ఎలాగంటే చెప్తాను మిత్రమా, ఇప్పుడు మన పాత రోజుల్లో మనం చూసేవాళ్ళము, ఒక వ్యక్తి సమాజంలో ఒక వ్యక్తి చనిపోయాడంటే ఆ చనిపోయిన వ్యక్తికి వెళ్ళి మనం సింపతి ప్రకటించే క్రమంలో భాగంగా మొట్టమొదట మనం అడిగేవాళ్ళం, మరి ఇతను చనిపోయాడు, మరి చనిపోయిన తర్వాత తన భార్య పిల్లల కోసం ఏదైనా ఆస్తిని కూడబెట్టాడా, ఏదైనా ఆస్తి ఉన్నదా, ఏదైనా ఇల్లు ఉన్నదా, లేకపోతే ఇంకేదైనా ప్రాపర్టీస్ ఉన్నాయా, ప్లాట్లు ఉన్నాయా, భూములు ఉన్నాయా అని చెప్పేసి ఆలోచించి అడిగేవారు అన్నట్టు. అక్కడ ఉన్న వాళ్ళు చెప్పేవారు, ఇల్లు పెట్టాడు పిల్లల కోసం, తర్వాత భార్య కోసము ఇంత స్థలాలు పెట్టాడు, భూములు పెట్టాడు, 4 ఎకరాలు 8 ఎకరాలు ఉన్నదని చెప్పేవాడు. కానీ మిత్రమా, అది మారిపోయి ఈరోజు కనుక ఎక్కడైనా డెత్ జరిగిందనుకోండి, ఆ డెత్ జరిగిన చోట కనుక జరిగే ఫస్ట్ డిస్కషన్ ఏముంటుందంటే, ఇతను జీవిత బీమా పాలసీ ఏమైనా తీసుకున్నాడా అని. ఈ జీవిత బీమా పాలసీ తీసుకున్నాడా అనేది ఒక నాగరిక ప్రపంచంలో అతను ఆలోచించి అడిగే ప్రశ్న ఇది. ఇంతకుముందు అనాగరికంగా ఏమవుతుందంటే ఆస్తి ఉందా అని ఆలోచించేవారు. ఇప్పుడు ఆస్తి గురించి మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఏమైనా ఉందా అని. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నది అన్న తర్వాత ఎంత ఉన్నదని అడుగుతారు. ఎంత ఉన్నదన్నప్పుడు కూడా ఒకవేళ చిన్నగా ఉన్నదనంటే, అరే ఈ పిచ్చాడు ఇంత చిన్నగా చేస్తాడా అని అంటారు. ఒకవేళ కనుక పెద్దగా ఉన్నదనుకోండి, అరే పర్వాలేదు పిల్లల కొరకు ఒక ఆస్తిని మాత్రము లేకుండా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేశాడు, చాలా ఆలోచన చేశాడని. అలాగే మేము జీవిత బీమా ఏజెంట్లు అక్కడ కనపడ్డాం అనుకోండి, అప్పుడు ఆ కనపడ్డప్పుడు మాకు ఒకటే క్వశ్చన్ అడుగుతారు, మాకు మరి చనిపోయిన వ్యక్తికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నదా అని చెప్పేసి అడుగుతారు. మాకు అడుగుతారు. మేము ఉన్నది అంటేనేమో చాలా మంచి పని చేశాడంటారు. ఒకవేళ లేదు అని అంటే ఇమీడియట్గా అరే ఇంత ఆలోచించి ఇంత కష్టపడి ఇంత సమాజం కొరకు సేవ చేస్తాడు, లేకపోతే కుటుంబం కోసం ఆలోచిస్తాడు, ఇంత కష్టపడతాడు, కనీసం జీవిత బీమా పాలసీ తీసుకోలేదా అన్నంత అవేర్నెస్ పెరిగిపోయింది. కాబట్టి ఈ రోజుల్లో లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్గా ఎవరన్నా రావాలనుకున్నా, మేము కూడాను ఇవాళ కష్టపడి పనిచేస్తున్నా, మాకు జీవిత బీమా గురించి డీటెయిల్గా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ దాని ఆవశ్యకత తెలిసిపోయింది. కాబట్టి దాంట్లో కష్టాలు అనేటివి లేవు, నష్టాలు అనేటివి మాకు కూడా ఏ రోజు కలగదు. కష్టపడే వాడికి ఎక్కడైనా కానీ విజయం అనేది ఉంటుందండి. దాని మీద ఫోకస్ పెట్టి కనుక పని చేయగలిగితే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెన్సీలో కూడా మేము సక్సెస్ అయినట్టు ప్రతి ఒక్క ఏజెంట్ కూడా సక్సెస్ కావచ్చు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఓటములు జరగవు. రైట్. అలాగే మనం సొసైటీలో మనకి అర్బన్, రూరల్, ఎక్కువగా అర్బన్ పీపుల్ చూసుకున్నట్లయితే ఎడ్యుకేటెడ్ పర్సన్స్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం, అవేర్నెస్ అని ఉంటుంది. మరి రూరల్ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళినట్లయితే ఎంతవరకు గ్రామీణ ప్రాంత వాళ్ళు ఈ యొక్క ఎల్ఐసిని ఆదరిస్తున్నారు, పాలసీలు తీసుకుంటున్నారంటారు? అర్బన్లోనే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయనేది పాత రోజుల విషయం అండి. ఇవాళ అర్బన్ ఒకటే కాదండి, అర్బన్లో లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ చేయాలనేది ఇంకా మాకు చాలా కష్టం. కారణం ఏంటంటే జీవిత బీమా ఏజెంట్ను రూరల్లో, గ్రామాలలో ఎంత నమ్ముతారో అర్బన్లో అంత నమ్మరు. ఒక జీవిత బీమా ఏజెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా ఏదైతే మా కార్పొరేషన్ ఉందో ఆ కార్పొరేషన్ ప్రతినిధిగా గ్రామాలలో వెళ్ళి కనుక మేము పనిచేస్తున్నప్పుడు పూర్తిగా మమ్మల్ని నమ్మి వైట్ పేపర్ల మీద సంతకం చేయమంటే వైట్ పేపర్ల మీద సంతకాలు, ప్రపోజల్ ఫామ్ తీసుకొచ్చి ఎక్కడ సంతకాలు చేయమంటే అక్కడ సంతకాలు చేస్తూ బీమా చేసినవా అని మాట్లాడుకుంటారు. ఒకటే తెలుసు వారికి, మా గుర్తు మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు, ఒక కుటుంబానికి రక్షణ కల్పించే పద్ధతిగా దీపం ఉండి దీపానికి అటువైపు ఇటువైపు రక్షణ కల్పించే పద్ధతిగా మా చేతులతో చూపిస్తుంటాము. అంటే ఒక కుటుంబానికి మేము ఆర్థికంగా రక్షణ కల్పించే ప్రతినిధిగా మేము గ్రామాలలో వెళ్తున్నప్పుడు అరే బీమా సార్ వచ్చిండు అని చెప్పేసి వారికి
సంవత్సరానికి 2 సార్లు ఆదాయం వస్తే 6 నెలలకు ఒకసారి కట్టే పద్ధతిగా, సంవత్సరంకి ఒకసారి ఆదాయం వస్తే సంవత్సరంకి ఒకసారి కట్టే పద్ధతిగా రకరకాల ప్లాన్లతోని పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి, వాళ్ళ సెటిల్మెంట్ గురించి, ఆడపిల్లలు ఉంటే వాళ్ళ పెళ్లిల గురించే ఆలోచించి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు. పాత రోజుల్లో బ్యాంకులలో జమ చేసేవారు, ఇప్పుడు బ్యాంకులలో జమ చేసే విధానం అనేది తగ్గిపోయి జీవిత బీమా పాలసీకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. ఫస్ట్ జీవిత బీమా పాలసీ తీసుకున్న తర్వాతనే ఇంకేదన్నా అని చెప్పేసి మాట్లాడుకుంటారు. కాబట్టి మాకు గ్రామాలలో లైఫ్ ఇన్సూరెన్స్ గురించి ఎలాంటి ఇబ్బంది కానీ, సమస్య కానీ, కష్టం కానీ ఎలాంటి ఎదుర్కొంటలేము. గ్రామాలలో చాలా ఈజీగా ఇన్సూరెన్స్ చేయగలుగుతున్నాము. ఒకటే వారికి కావాల్సింది ఏంటంటే నమ్మకంగా ప్రతి 6 నెలలు ఉంటే 6 నెలలకు ఒకసారి వారికి ప్రీమియం కట్టే పద్ధతిగా మనం జ్ఞాపకం చేయడమో, వాళ్ళకు రిమైండ్ చేస్తూ వాళ్ళ ప్రీమియం సమయానికి కట్టించే విధానం కనుక మేము మైండ్ సెట్ మార్చుకోగలిగితే గ్రామాలలో చాలా చక్కటి లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ చేసుకోవచ్చు. అలాగే సిటీలో ఉంటారు, అర్బన్లో అనుకోకుండా తెలివైన వారే ఉంటారు. బీకామ్ అటువంటి కామర్స్ చదివే సబ్జెక్టు చదివే వారికి మాత్రం అనుకోకుండా వాళ్ళకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేరు మీదనే ఒక టాపిక్ కూడా ఉంటుంది. మరి ఇక్కడ అవేర్నెస్ ఉంటుంది. రకరకాల ఆర్థిక ట్రైనింగ్లలో మరి ఈరోజు యూత్ తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా కానీ రకరకాల ఆర్థిక ట్రైనింగ్లో లైఫ్ ఇన్సూరెన్స్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడడం జరుగుతుంది. మరి వాళ్ళ ప్రభుత్వం కూడాను ఇన్సూరెన్స్ మార్కెట్ను ఓపెన్ చేసిన తర్వాత 20 సంవత్సరాలు అవుతుంది. 2000 సంవత్సరంలో ఇన్సూరెన్స్ రంగాన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇవాళ 24 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు మార్కెట్లో తిరుగుతూ మరి ఇన్సూరెన్స్ అవేర్నెస్ గురించి ఎన్నో రకాలుగా ప్రతి ఒక్కరు మాట్లాడడం వల్ల ఇవాళ మాకు అర్బన్లో ఎలాంటి కష్టం అవుతలేదు. కాకపోతే అక్కడ ఒకటే, ఏ కంపెనీకి ఇన్సూరెన్స్ చేయాలి, ఏ ఏజెంట్ సెలెక్షన్ చేసుకోవాలి అనే విషయం పట్లనే కొద్దిగా జాగ్రత్త పడాలి తప్ప ఇవాళ 24 ఇన్సూరెన్స్ కంపెనీలు పనిచేస్తున్నాయి. అర్బన్లో మామూలు కాకుండా ఎంతో ఎక్కువ అవేర్నెస్ ఉన్నదని చాలా గట్టిగా చెప్పవచ్చు నేను. రైట్. అయితే ఇక రైతుల విషయం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి రైతుల కోసం ఇన్సూరెన్స్ పాలసీని ప్రభుత్వమే బేర్ చేస్తూ ఇన్సూరెన్స్ పాలసీని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మరి రైతులు ఎంతో నష్టపోతున్నారు. వాళ్ళ యొక్క ఆదాయం కూడా మనం చూసుకున్నట్లయితే చాలా అప్ అండ్ డౌన్స్లలో వాళ్ళకి వచ్చేటువంటి ఆదాయం ఉంటుంది. పంట సరిగ్గా పండొచ్చు, పండకపోవచ్చు, ఎన్నో ఆర్థికంగా చితికిపోతూ ఉంటారు. ఎన్నో సూసైడ్లు కూడా మనం సొసైటీలో చూస్తున్నాం. రైతు విషయంలో వచ్చేసరికి దేశవ్యాప్తంగా మీరు ఎల్ఐసిలో చాలా సీనియర్ మోస్ట్ కాబట్టి అసలు దేశవ్యాప్తంగా ఎటువంటి పాలసీ తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ యొక్క ఎల్ఐసి విషయంలో కానీ రైతులకు సంబంధించి? చాలా గొప్ప ప్రశ్న అండి. భారతదేశం మొత్తం వాస్తవానికి రైతులపైన డిపెండ్ అయిన ఉన్న విషయము నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ మనం ఇక్కడ మన తెలంగాణ వాసిగా మాట్లాడుకుంటే భారతదేశ విషయం ఎక్కడ ఏ విధంగా ఉన్నా కానీ మన తెలంగాణ విషయంలో మాత్రము మన తెలంగాణ ప్రస్తుత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రతి రైతుకు ఒక విధమైన బీమా రక్షణ కల్పించాలని చెప్పేసి, రైతులను చాలా ఆర్థికంగా డెవలప్ కావాలని చెప్పేసి ప్రస్తుత ముఖ్యమంత్రి చూడడం వల్ల వారికి రకరకాల ఫెసిలిటీస్ కల్పించే దాంట్లోనే భాగంగా ప్రతి రైతుకు కూడాను ఒక 5 లక్షల రూపాయల బీమా రక్షణ కల్పించాలనే ఒక కోరిక వారికి కలిగిన తర్వాత 24 ఇన్సూరెన్స్ కంపెనీలలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మాత్రమే పూర్తిగా జస్టిస్ చేస్తుందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకు కూడాను 5 లక్షల రూపాయల బీమా రక్షణ కల్పిస్తూ అది కూడా ఎల్ఐసి ద్వారానే పాలసీ తీసుకొని మరి వాటికి సంబంధించిన ప్రీమియం మొత్తం కూడా ఈరోజు గవర్నమెంట్ మాకు ఎల్ఐసి ఆఫ్ ఇండియా వారికి కడుతున్నది. మేము కూడా ప్రతిరోజు యావరేజ్గా ఒక 6 కూలీలు చనిపోయినా ఏ ఒక్క రోజు కూడా కనీసం 8 రోజుల వ్యవధి తీసుకోకుండా వారికి 5 లక్షల రూపాయల బీమా రక్షణ కల్పిస్తున్నాం. కాకపోతే మీరు అన్న ప్రశ్నలో ఈ 5 లక్షల రూపాయల బీమా రక్షణ అనేది చాలా తక్కువ. కానీ గవర్నమెంట్ సదుపాయం కల్పిస్తున్నది కాబట్టి 5 లక్షల వరకు అని చెప్పుకోవచ్చు. కానీ ప్రతి రైతు కూడాను తన అవసరానికి అనుగుణంగా తన ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆదాయాన్ని మా జీవిత బీమా సంస్థకు చూపించినప్పుడు ఎంత ఇన్సూరెన్స్ అవసరం అనేది మా జీవిత బీమా ప్రతినిధులు చాలా చక్కగా చూపించగలుగుతారు. కానీ నేను ఒకటి చెప్పగలుగుతాను, రైతైనా పర్వాలేదు, ఏ వృత్తి వారైనా పర్వాలేదు, తనకు ఆదాయం కలిగిన పద్ధతిని చూపిస్తే వారికి ఎంత ఇన్సూరెన్స్ ఉండాలనేది మా జీవిత బీమా ప్రతినిధులు చూపిస్తారు. కాబట్టి దాని ప్రకారంగా తీసుకోవడం అనేది చాలా అవసరము. సరే, ఇక్కడంటే తెలంగాణలో గవర్నమెంట్ ఫెసిలిటీ ఇచ్చింది కాబట్టి పర్వాలేదు. కానీ భారతదేశంలో మాత్రము ప్రతి రాష్ట్రంలో కూడాను రైతులు ముందుకు వచ్చేసి లైఫ్ ఇన్సూరెన్స్ గనక చేసుకోగలిగితే మనం ఇప్పుడు చూస్తున్నాము. మనం కష్టకాలం కూడా చూసాము, సంతోషకాలం చూసాము, మంచి కాలం చూసాము, చెడ్డ కాలం కూడా చూసాము. ఆరోగ్యం బాగున్నప్పుడు, ఆర్థిక వ్యవస్థ బాగున్నప్పుడు, ఆర్థికంగా మనం బాగున్నప్పుడు 4 పైసలు మనం జమ చేసుకోగలిగితే మనకు దగ్గర ఉన్న జీవిత బీమా సంస్థలో
ఇన్సూరెన్స్ కవరేజే కాకుండా సేవింగ్ అనేది కూడా ఉండడం వల్ల మనకి ఏదైనా ఇబ్బంది కానీ కష్టం కానీ కలిగినప్పుడు మన లోన్ రూపంలో కానీ లేకుంటే ఇంకా మరొక రూపంలో కానీ ఎల్ఐసి ఆఫ్ ఇండియా నుంచి డబ్బులు తీసుకోవచ్చు. ఆ లోన్ ఎప్పుడంటప్పుడు మనం 3 సంవత్సరాల ప్రీమియం కట్టిన తర్వాత దొరుకుతుంది కాబట్టి మనం లోన్ తీసుకుంటూ మన కష్టకాలంలో కూడా ఉపయోగించుకోవచ్చు అనే పద్ధతిగా ఇక్కడ మన పథకాలు ఏర్పాటు చేశారు. దాన్ని ప్రతి రైతు కూడా యూజ్ చేసుకోవాలని చెప్పేసి నేను చెప్పగలుగుతాను. అయితే విఠల్ గారు, ఇక్కడ ఎల్ఐసికి సంబంధించి మరి దేశవ్యాప్తంగా ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ను మీరు కండక్ట్ చేయడం జరుగుతుందంటారు? దేశం మొత్తంలో మొట్టమొదట 1956లో జీవిత బీమా సంస్థ జాతీయమైనప్పటి నుండి కూడాను జీవిత బీమా సంస్థకు పోటీ లేకుండా 2000 సంవత్సరం వరకు విపరీతమైన పబ్లిసిటీ చేసుకుంటూ వచ్చినా కేవలము 19% ఇన్సూరబుల్ పాపులేషన్ మాత్రమే ఇన్సూరెన్స్ చేయగలిగింది. మరి అప్పటి ప్రభుత్వము లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒకటే సేవలు చేస్తే సరిపోదని చెప్పేసి దీన్ని జాతీయ సంస్థ ఉన్నా కానీ ప్రైవేట్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ప్రైవేట్ వాళ్ళకు అవకాశం ఇచ్చేసి ఎల్ఐసి ఆఫ్ ఇండియా వారికి కూడా అవకాశం ఇచ్చిన తర్వాత దేశం మొత్తంలో పోటీతత్వం పెరగాలన్న ఉద్దేశంతో ఈ పోటీతత్వంతో లైఫ్ ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ కూడా పెంచాలని, ఆ అవేర్నెస్ పెంచే దాంట్లోనే భాగంగా మరి ప్రతి సంస్థ కూడాను రకరకాల పద్ధతులుగా ట్రైనింగ్లు ఇవ్వడము, లేకపోతే దానివల్ల కలిగే లాభాలను డీటెయిల్గా చెప్పడము, ఈ టీవీ మాధ్యమం ద్వారా పత్రికల మాధ్యమం ద్వారా విపరీతమైన పబ్లిసిటీలు చేసుకుంటూ ఎప్పటికప్పుడు మరి ఈ మనకిప్పుడు ఈ మధ్యలో మనకు స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత విపరీతమైన వాట్సాప్ రూపంలో కానీ రకరకాల ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఇవాళ ప్రతి ఒక్కరికి కూడాను జీవిత బీమా పట్ల ఒక మంచి అవగాహన కలుగుతున్నది. మరి ఏ సమస్య అయినా కానీ జీవిత బీమాకు సంబంధించి క్షణాలలో తెలిసిపోయే పద్ధతిగా ఇవాళ అవేర్నెస్ పెరిగిపోయి సౌకర్యాలు పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ తెలిసిపోతున్నది. అందరికి కూడాను ఎప్పుడు చూడండి సేవింగ్తో సహా ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలనే మోటివేషన్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సేవింగ్ పేరు మీద తనకున్న సంపాదనలో దాదాపు ఒక 35% ఇక్కడ సేవింగ్ చేసుకోమని చెప్తాము. ఆ 35% సేవింగ్ కంటే తక్కువ ఉంటే 30% భర్తీ చేసుకోమని చెప్తాము. ఏమీ లేని వారికి 30% కనీసం సేవింగ్ చేసుకోండి ప్రతి సంవత్సరం అని చెప్పడం వల్ల అతని కష్టకాలంలో లోన్ రూపంలో కానీ ఈ పాలసీలు చేసిన పాలసీలు మ్యాచ్యూరిటీ రూపంలో కానీ చక్కటి హెల్ప్ మనకు ఆర్థికంగా దొరుకుతుందని చెప్పేసి నేను చెప్పగలుగుతానండి. ఈ యొక్క ఎల్ఐసి ఏజెంట్లకు కానీ ఈ పాలసీ హోల్డర్స్కి కానీ మీరేం చెప్పదలుచుకున్నారు? పాలసీదారులకు ఒకటి చెప్పగలుగుతానండి, ఇంట్లో నుండి బయటకు వెళ్ళే ఏ వ్యక్తి అయినా, అంటే ఏ వ్యక్తి అంటే సంపాదించే వ్యక్తికి ఇన్సూరెన్స్ లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళొద్దు. తను సంపాదించే సంపాదనకు కనీసము ఒక 25 రెట్లు కనుక ఇన్సూరెన్స్ లేకపోతే అతని ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి వాస్తవానికి అర్హతనే లేదని చెప్పేసి నేను ఒక 34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏజెంట్గా నేను చెప్పగలుగుతాను. ఇక్కడ నేను 34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ను ఒక ప్రొవర్బ్లో ఒక మాటలో చెప్పగలుగుతాను. ఇన్సూరెన్స్ పాలసీ చేసిన వారు చనిపోరు, చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ ఉండదు. దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఎంతోమంది చనిపోతుంటారు, వారి ఇళ్ళకే లేదని ఇన్సూరెన్స్ ఉన్నదానంటే ఇన్సూరెన్స్ ఉండదు. ఒకవేళ ఉన్నా కానీ మామూలుగా ఏదో అది ఒక 2 రోజులకో 4 రోజులకో నెల రోజులకో సరిపోయే పద్ధతిగా ఉంటుందని కానీ భావి జీవితం అతని కుటుంబం అంతా నిలబడి ఆ ఇన్సూరెన్స్ పాలసీ మీద వచ్చే ఆదాయంతోనే అతని కుటుంబం నడిచే పద్ధతిగా ఇన్సూరెన్స్ ఉండదు. మరి ఇన్సూరెన్స్ మేము కూడా ప్రతిరోజు కొన్ని 100 మందికి 1000 మందికి చేస్తున్నాము. నేను ₹1,00,000 పాలసీ నుంచి 100 కోట్ల పాలసీ వరకు కూడా చేశాను. కానీ ఎవరైనా చనిపోతున్నారంటే ఇన్సూరెన్స్ పాలసీలు చేసిన వారు ఎవరు చావరు. దానికి కారణం ఏంటంటే మనం ఇన్సూరెన్స్ పాలసీలు చేసిన తర్వాత ఏదైతే ప్రీమియం రూపంలో డబ్బు కడుతున్నామో ఆ డబ్బంతా కూడా ప్రభుత్వం తీసుకెళ్ళి బీద జన ఉద్ధరణ కొరకు గాలి, నీరు మొదలగు ప్రకృతికి సంబంధించిన ఎన్నో విషయాల పట్ల జీవిత బీమా సంస్థ యొక్క డబ్బు బీద జనులకు ఉపయోగపడుతున్నది. వారి దీవెనలన్నీ కూడా ఈ పాలసీదారులకు దొరకడం వల్ల ఏ పాలసీదారుడైనా కానీ నా 34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో మాట చెప్తున్నాను, వారికి ఎంతోమంది దీవెనలు దొరుకుతున్నాయి. ఆ దీవెనలతోని వారికి డెత్ అనేది జరగదు. కాబట్టి నేను ఒక్క మాట చెప్పగలుగుతాను, ఇన్సూరెన్స్ పాలసీ లేని వారు మాత్రము ఇమీడియట్గా తన సంపాదించే సంపాదనలో 30% జీవిత బీమా పాలసీ ప్రీమియం రూపంలో కడుతూ అతను తప్పకుండా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని, ఆ పాలసీని
సిప్ రూపంలో, అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనుకోండి, లేక ప్రతి 6 నెలలకు ఒకసారి మనం జమ చేయాలంటే 6 నెలలకు ఒకసారి జమ చేస్తున్నామనే పద్ధతి అనుకోండి, లేక ఈ సేవింగ్ అనేది కాకుండా మనకు బీమా రక్షణ కావాలి కాబట్టి దాని కొరకు చేస్తుంటే దాని కొరకు అనుకోండి. అంతేకాకుండా మనకు పిరియాడికల్గా మనకు డబ్బు రిటర్న్ వచ్చే పద్ధతిగా మనీ బ్యాక్ లాంటి ప్లాన్లు ఉండడం వల్ల 4 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకు ఒకసారి అక్కడ నుంచి మనం డబ్బు కూడా తీసుకునే పద్ధతి ఉంది. వేరే ప్లాన్లలో 3 సంవత్సరాలకు 2 సంవత్సరాలు, ఇప్పుడైతే 3 సంవత్సరాలకు వెళ్ళి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు కాగానే మనం లోన్ తీసుకునే అవకాశం కూడా ఉండడం వల్ల మనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది కలిగినా, ఎప్పుడు ఇబ్బంది కలిగినా కానీ తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి సంపాదనలో 30% జీవిత బీమా పాలసీ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసేసి అతను ఈరోజు పాలసీలు తీసుకోవడం అనేది నేను ఒక 34 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ ఏజెంట్గా నేను సలహా ఇవ్వగలుగుతాను. ఇది పాలసీ హోల్డర్లకు సంబంధించి. తర్వాత జీవిత బీమా ఏజెంట్ల కొరకు మీరు అడిగారు. జీవిత బీమా ఏజెంట్లు ఇవాళ మన భారతదేశంలో 11 లక్షల మంది ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉన్నారు. దాదాపు 15 లక్షల మంది మిగతా 23 ఇన్సూరెన్స్ కంపెనీలలో ఉన్నారు. వారందరికీ నేను ఇవ్వాలనుకున్న సలహా ఒకటే, ఏ వృత్తిని నమ్మితే మీరు జీవిత బీమా ఏజెంట్గా వచ్చారో ఈ వృత్తిలో సక్సెస్ అయిన ఏజెంట్లు ఏ విధంగా సక్సెస్ అయ్యారనేది చూసుకోవాలి. ఆ సక్సెస్ కావడానికి వాళ్ళు ఏ విధమైన పట్టుదలతో పనిచేశారు, ఏ విధమైన సేవలు అందించారో చూసుకొని ఆ ఏజెంట్ ఈ వృత్తిని నమ్మి ఆ వృత్తిపైనే ఫోకస్ పెడుతూ ప్రతిరోజు కూడాను తను సాధించాలనే తపనతో ప్రతిరోజు కూడా ఒక నూతన దినము, ప్రతిరోజు కూడా ఒక న్యూ డే, ప్రతి ఒక్క పాలసీ కూడా ఒక న్యూ పాలసీ అనే పద్ధతిగా వెళ్ళి పాలసీలు చేసిన తర్వాత నిరంతరంగా, పాలసీలు అమ్మిన తర్వాత నిరంతరంగా నేను సేవ చేస్తాను ఆ కుటుంబంకి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో, ఒక పట్టుదలతో, ఒక ఒట్టు తిన్నట్టుగా, ఒక ప్రామిస్ తిన్న పద్ధతిగా ఆ కుటుంబానికి సేవ చేస్తూ, మరి ఆ కుటుంబంలో ఏ కష్టం వచ్చినా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక లోన్ అవసరం ఉన్నది, అప్పుడు ఎవరు జ్ఞాపకం రావద్దు, ఏమైనా బీమా ఏజెంటే గుర్తు రావాలి. అతనికి ఒక డాక్టర్ అవసరం ఉంది, ఎవరు గుర్తు రావద్దు, ఒక జీవిత బీమా ఏజెంటే గుర్తు రావాలి. అతని ఇంట్లో ఒక అమ్మాయి పెళ్ళికుంది, అబ్బాయి కొరకు ఎక్కడో తిరిగి అవసరం లేదు, తన జీవిత బీమా ఏజెంట్ చెప్తే అతను చూడాలి. వాళ్ళ ఇంట్లో ఏ కష్టం వచ్చినా కుటుంబంలో ఒక వ్యక్తిలాగా ఆ ఏజెంట్ మారిపోవాలి. ఆ కుటుంబంలో కట్టే ప్రీమియంలో వచ్చే కమిషన్తో ఇతని కుటుంబం జీవించి ఉంటుంది కాబట్టి, ఇతని కుటుంబం ఆధారపడి ఉంటుంది కాబట్టి వారి పట్ల కృతజ్ఞతాభావం పెంచుకొని ప్రతిరోజు కూడా వారే నాకు దైవం అని భావించి తాను ఏ పాలసీల వల్ల వచ్చే కమిషన్తో జీవిస్తున్నాడో ఆ కుటుంబాలన్నీ కూడాను ప్రతిరోజు భగవంతుని మొక్కాలి. ఆ కుటుంబంలో ఎవ్వరు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని చెప్పేసి ప్రతిరోజు భగవంతుని ప్రార్థిస్తూ మరి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆ కుటుంబంతో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో తర్వాత వచ్చే పాలసీలు అన్నీ కూడాను ఆ వ్యక్తికి, ఆ ఏజెంట్కి ఇవ్వబడుతుంది. వారే కాకుండా వారి బంధువులకు, వాళ్ళ మిత్రులకు కూడా చెప్పడం వల్ల వారి మిత్రులు, బంధువులు కూడాను మౌత్ టు మౌత్ పబ్లిసిటీ రూపంగా ఈ ఏజెంట్కు సరైన సదుపాయం కానీ, సరైన వ్యక్తిత్వ, సరైన విలువలు కానీ ఇస్తూ ఆ ఏజెంట్ యొక్క వ్యాపారం నిరంతరంగా నడిచే పద్ధతి, నిరంతరంగా ఇన్సూరెన్స్ పాలసీలు దొరుకుతాయి. కాబట్టి ఈ వృత్తిలో ఎంతో ఎదగచ్చు. ఎదగడానికి ఒక స్కేల్ అనేది లేదు. ఎంత సంపాదించాలంటే అంత సంపాదించుకోవచ్చు. డే అండ్ నైట్ కష్టపడి పనిచేయచ్చు. ఏ వృత్తి కూడా ఇంత సఫలీకృతంగా ఇంత తృప్తినివ్వదు. ఒక జీవిత బీమా ఏజెంట్ వృత్తి ఎంత గొప్పదో. ఇవాళ నా అబ్బాయిని కూడా తీసుకొని వచ్చానంటే దాన్ని బట్టి మన ఏజెంట్లందరికీ నేను ఒక సందేశం ఇవ్వగలుగుతా. నాకున్న ఒక్క అబ్బాయిని నేను కావాలనుకుంటే అమెరికానో లేకపోతే ఆస్ట్రేలియానో ఇంగ్లాండో పంపించచ్చు. కానీ జీవిత బీమాలో ఉన్న సదుపాయాలు అనుకోండి, జీవిత బీమా ఏజెంట్గా ఆర్థికంగా ఎంతంత సక్సెస్ కావాలని ఇక్కడ నేను చూపించాను, రుజువు చేశాను. కాబట్టి నాకున్న ఒక్క అబ్బాయిని కూడా నేను ఇదే మార్గంలో తీసుకొచ్చేసి నా వారసుడిగా, నా పాలసీదారులకు సేవ చేసే వారసుడిగా వాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండే పద్ధతిగా నేను తీసుకొని వచ్చాను. కాబట్టి జీవిత బీమా ఏజెంట్లకు కూడా చాలా చక్కటి ఫ్యూచర్ ఉన్నదని నేను సగర్వంగా చెప్పుకోగలుగుతానండి. అయితే విఠల్ గారు, వారి సంపాదనలో, సమాజంలో ఎవరైతే పాలసీ హోల్డర్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారి సంపాదనలో 35% ఖచ్చితంగా పాలసీలు తీసుకోవాలి అని చెప్పేసి మీరు తెలియజేస్తున్నారు. ఇది అందరికీ సాధ్యమయ్యే విషయం అంటారా? చాలా చక్కటి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు నేను చెప్పాను 35% తన సంపాదనలో ఇన్సూరెన్స్ కొరకు సేవింగ్ చేసుకోమని చెప్పాను. నేను చాలా కరెక్ట్గా చెప్పాను. నా 34 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్పే మాటలు ఇవి. ప్రతి మనిషి యొక్క సంపాదన కనుక మనం తీసుకున్నప్పుడు జనరల్లీ ఒక 20, 24, 20 సంవత్సరాల వరకు చదువు రూపంలో అతని జీవితం పోతుంది. 21 సంవత్సరాల వరకు అయితే ఇంజనీరింగ్గానే పోతున్నాడు. మరి ఆ తర్వాత సంపాదన స్టార్ట్ అయిపోయిన తర్వాత ఈ సంపాదన ఎవరైనా ఏమనుకుంటారంటే తను రిటైర్మెంట్ 58కో 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ అవుతున్నాడు, రిటైర్మెంట్ వరకు సంపాదన ఉంటుంది కదా అని అనుకుంటారు. ఆ రిటైర్మెంట్ వరకు వచ్చే సంపాదనే తన సంపాదన అనుకుంటారు. కానీ వాస్తవానికి అది కాదు. జీవితం అనేది ఎలా ఉంటుందంటే తను పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒక జీవితం అనేది ఒక స్కిల్ లాగా తీసుకుంటే తన సంపాదన అనేది
24-25 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయ్యి తన డెత్ వరకు కనుక తీసుకున్నప్పుడు సంపాదన అనేది 58-60 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది. కానీ జీవితం అనేది 68 సంవత్సరాల తర్వాత 70 సంవత్సరాలు ఉండొచ్చు, 75 ఉండొచ్చు, 85 ఉండొచ్చు. ఇవాళ ఆలోచిస్తే దీర్ఘకాలికంగా మనకు యావరేజ్ ఏజ్ అనేది పెరిగిపోయింది కాబట్టి ఎంతోమంది 75-80 అయినా కానీ వాళ్ళకి ఎలాంటి రిస్క్ కావడం లేదు. కానీ తన సంపాదన మాత్రం 60 సంవత్సరాల తర్వాత ఉంటుందా అంటే 60 సంవత్సరాల తర్వాత ఉండదు. అయితే ప్రతి మనిషి కూడా ఎలా ఆలోచించాలంటే తను సంపాదించే సంపాదనలో ఒక 35% తనది కాదనుకోవాలి. మొట్టమొదటినే తనది కాదనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సంపాదనను తన డెత్ వరకు యూజ్ చేసుకునే పద్ధతిగా ఆలోచించుకోవాలి. మరి ఇప్పుడు 60 సంవత్సరాల వరకు సంపాదన ఉంటుంది, చాలా గొప్ప విషయమే. కానీ 60 సంవత్సరాల తర్వాత తను సంపాదించలేడు, అవయవాలు సపోర్ట్ చేయవు, మెదడు అనేది జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది, ఎవరు కూడా అతనికి ఉద్యోగం ఇవ్వరు, అతను తీసుకునే డిసిషన్స్ అన్నీ కూడా రాంగ్ డిసిషన్స్ అవుతుంటవి. అటువంటి టైంలో 60 సంవత్సరాల నుంచి తన డెత్ వరకు కూర్చున్న చోట తనకు రెగ్యులర్గా ఇన్కమ్ వచ్చే పద్ధతిగా ఇన్కమ్ అనేది ఉండాలి. అప్పుడు ఇన్కమ్ ఉండాలంటే ఉండదు. కానీ ఈరోజు ఏదైతే 35% అని నేను చెప్తున్నానో ఆ 35% అనేది మనది కాదనుకొని అతను సేవింగ్ చేస్తూ ఎక్కడి వరకు సేవింగ్ చేయాలి, తను సంపాదించే సంపాదన వరకు సేవింగ్ చేసిన తర్వాత ఆ సంపాదించిన సంపాదన నుండి భావి జీవితము రెగ్యులర్గా అతనికి పెన్షన్ రూపంలో డబ్బు వచ్చే పద్ధతిగా అతను ఏర్పాటు చేసుకోవాలి. రకరకాల ఇన్సూరెన్స్ కంపెనీలు రకరకాల పథకాలు ఈరోజు వచ్చేసాయి. తనకు ఒకటి సేవింగ్ అనేది అవసరము, రిస్క్ కవరేజ్ అవసరము, మీద నుంచి పెన్షన్ అనేది అవసరము. ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకొని ఏదైనా రిస్క్ జరిగిందనుకోండి తన కుటుంబానికి పోషించే ఒక ఆర్థిక సపోర్ట్ కల్పించిన వాడవుతాడు. సేవింగ్ను దృష్టిలో పెట్టుకున్నాడు అనుకోండి తనకు తెలియకుండానే ఒక కంపల్సరీ సేవింగ్ కింద తన డబ్బులో ఒక 35% సేవింగ్ చేసుకునే తృప్తి కలుగుతుంది. ఇది కంపల్సరీ సేవింగ్ ఎందుకంటే తన పీరియడ్ కట్టే పీరియడ్ ఒక కిస్తు రూపంలో కానీ ఒక ఇన్స్టాల్మెంట్ రూపంలో కనుక వచ్చిందనుకోండి ఒక 1 month 2 months మనకు అవకాశం ఉంటుంది కట్టడానికి. అప్పుడు 1 month 2 months జనరల్లీ ప్రొఫెషనల్ ఏజెంట్గా ఉన్న వాళ్ళంతా కూడా మేమే అతనికి జ్ఞాపకం చేస్తూ రెగ్యులర్గా ప్రీమియం కట్టించే పద్ధతిగా అతనికి అలవాటు చేస్తాం. ఒక్కసారి అలవాటు అయిందనుకోండి ఆయన ఆటోమేటిక్గా రెగ్యులర్ కట్టుకుంటూ పోతాడు. రెగ్యులర్గా ఎక్కడ కడుతున్నాడంటే అతని ఖాతాలో అతని పైసలే కట్టుకుంటూ పోతున్నాడు కాబట్టి అతను తెలియకుండా అతని అకౌంట్లో డబ్బులు జమ అయిపోయి ఒక పెద్ద సేవింగ్ ఏర్పడుతుంది. ఆ సేవింగ్కు ఏమవుతుందంటే లైఫ్ ఇన్సూరెన్స్ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వీరి డబ్బులను తీసుకుపోయి ఎక్కడో ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ చేసినప్పుడు వచ్చే లాభం కూడాను బోనస్ రూపంలో ప్రతి సంవత్సరం ఇతని ఖాతాలో మళ్ళీ జమ చేస్తారు వాళ్ళు. ఆ జమ చేసిన డబ్బు ప్లస్ ఇతని ప్రీమియం అంతా కూడాను అక్కడ సేవింగ్ అయిపోయి 60 సంవత్సరాలకో లేకపోతే 58 సంవత్సరాలకో 65 సంవత్సరాల వరకు ఇతను ప్లాన్ తీసుకున్నాడు అనుకోండి, ఎక్కడి వరకు అయితే సంపాదిస్తున్నాడు అక్కడి వరకు ప్లాన్ తీసుకున్నాడు అనుకోండి, ఆ రోజు మ్యాచ్యూరిటీ రూపంలో తిరిగి జీవిత బీమా సంస్థ వారు వాపస్ ఇచ్చే డబ్బులో ఎలాంటి ట్యాక్స్ లేకుండా ఇచ్చే డబ్బు అతనికి సేవింగ్ చేసిన డబ్బుతో సహా బోనస్ కూడా కలుపుకొని 3 రెట్లు 4 రెట్లు డబ్బు ఇవ్వబడుతుంది. ఆ 3 రెట్లు 4 రెట్లు డబ్బు ఇచ్చినప్పుడు ఆ డబ్బుని ఎక్కడైనా సంరక్షకంగా జీవిత బీమా సంస్థలు కానీ ఇంకెక్కడైనా కానీ మనం పెట్టినప్పుడు దాని మీద వచ్చే ఫ్రూట్స్తోనే భావి జీవితం గడుపుకోవచ్చు. లేదు ఆ డబ్బు తీసుకోకుండా దాని మీద ఇన్స్టాల్మెంట్ రూపంలో నాకు పెన్షన్ రూపంలో కావాలనుకున్నప్పుడు అప్పుడు కూడా భావి జీవితం అంతా తను సంపాదించే టైంలో సేవింగ్ చేసిందంతా కూడాను సంపాదన లేని టైంలో అంటే 60 సంవత్సరాల తర్వాత భావి జీవితం ఎక్కడి వరకు మన జీవితం ఉంటుందో అక్కడి వరకు కూడా ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఏర్పాటు చేసుకోగలిగితే అతనితో సహా అతని పైన డిపెండ్ అయిన అతని భార్యకు అతని పిల్లలకు కూడాను అతను ఒక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఆర్థిక రక్షణ కల్పించవచ్చు. ఆ రోజులో ఎవరి దగ్గర చేయి జాపి మనం డబ్బు అడిగే పద్ధతి ఉండద్దు. ఒక నాగరిక ప్రపంచంలో జీవిస్తున్నప్పుడు మినిమం 35% డబ్బు కనుక మనకు సేవింగ్ రూపంలో పెట్టుకున్నాం అనుకోండి, ఆ సేవింగ్ రూపంలో ఫస్ట్ ప్రియారిటీ లైఫ్ ఇన్సూరెన్సే కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ రూపంలో పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఎమర్జెన్సీ వచ్చిందా డబ్బు అవసరం ఉన్నదా, ఆరోగ్య రీత్యా హాస్పిటల్ కానీ ఇంకెప్పుడు కానీ ఎక్కడైనా డబ్బు అవసరం అని ఉంటే మనం లోన్ రూపంలో తీసుకోవచ్చు. మనీ బ్యాక్ లాంటి ప్లాన్లు తీసుకుంటే ప్రతి 5 సంవత్సరాల కోసం ఇన్స్టాల్మెంట్ రూపంలోనే జీవిత బీమా సంస్థ తిరిగి ఇచ్చేస్తుంది. అలా కాదనుకోండి మన డబ్బు జమ అయిపోయిన తర్వాత మ్యాచ్యూరిటీ రూపంలో ఒకటేసారి డబ్బు వస్తుంది. అలా కాదనుకోండి మన పేరు మీద డబ్బు అక్కడ ఉండిపోయి పెన్షన్ రూపంలో మనకు 60 సంవత్సరాల తర్వాత రెగ్యులర్గా ఇచ్చేసి ఆ పెన్షన్తో భావి జీవితం సుఖంగా గడపగలిగి మనిషి అన్నవాడు సంపాదన స్టార్ట్ అయిన నుంచి రిటైర్మెంట్ వరకు ఎంత రాజాగా జీవిస్తున్నాడో రిటైర్మెంట్ తర్వాత కూడాను అదే పద్ధతిగా రాజాగా జీవించే ఒక ఆలోచనతో మనిషి ఉండాలి. ఒక గవర్నమెంట్ ఉద్యోగికి మాత్రమే పెన్షన్ ఉంటుంది కానీ ఈ క్వాసి గవర్నమెంట్లో పనిచేసే వారికి కానీ ప్రైవేట్లో పనిచేసే వారికి కానీ వ్యాపారస్తులకు కానీ ఈ ప్రొఫెషన్లో ఉండే డాక్టర్లకు చార్టర్డ్ అకౌంటెంట్లకు అడ్వకేట్లకు ఎవరికి కూడాను పెన్షన్ అనేది ఉండదు. పెన్షన్ అనేది ఈ రోజుల్లో చాలా ముఖ్యం చాలా ముఖ్యం చాలా ముఖ్యం. 58, 60, 62 సంవత్సరాల తర్వాత రెగ్యులర్గా పెన్షన్ అనేది ఏర్పాటు చేసుకోకపోతే భవిష్యత్తులో చాలా కష్టాన్ని ఎదుర్కొంటాడు. కాబట్టి ఈరోజు మన 35% డబ్బు అనేది మొట్టమొదటి మన తను సంపాదించే సంపాదన 30% తనది కాదనుకోవాలి. తనది కాదనుకొని సేవింగ్ చేసిన రోజే సక్సెస్ అవుతాడు.
ఎంచుకోవాలి. ఒక మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న ఒక ఇన్సూరెన్స్ అడ్వైజర్ను మనము సెలెక్షన్ చేసుకోవాలి. మార్కెట్లో ఎంతోమంది అడ్వైజర్లు ఉన్నారు, కానీ ఈ వృత్తిలో నిలదొక్కుని నిలబడి అతని పేరు చెప్పగానే అతని సంస్థలో మనకు కావాల్సినప్పుడు ఈ లోన్ కానీ డిఫరెంట్ సౌకర్యాలు కానీ సేవలు కానీ ఈజీగా పొందుతాము అనగలిగి ప్రొఫెషన్లో నిలదొక్కున్న ఒక మంచి ఏజెంట్ను కానీ అడ్వైజర్ను కానీ సెలెక్షన్ చేసుకోవాలి. ఈ సెలెక్షన్ మీదనే సాధ్యమైనంత వరకు చాలా చక్కటి ఫోకస్ పెట్టిన రోజే నిజమైన సేవింగ్కు చక్కటి న్యాయం చేసుకోగలుగుతాము. ఆ ఏజెంట్ను లేకపోతే అడ్వైజర్ను సెలెక్షన్ చేసుకున్న తర్వాత అతను కూర్చుండి మీ ఆర్థిక అవసరాలను చూపించినప్పుడు ఏ విధంగా ఇన్సూరెన్స్ చేసుకోవాలి, భవిష్యత్తులో ఈ 35% ఏ విధంగా డివైడ్ చేసుకోవాలి అనే విషయంలో అతను ఇచ్చిన సలహాను పాటించగలిగినప్పుడు మాత్రం అతను ఆర్థికంగా నిజమైన ప్లానింగ్ కనుక జరిగి ఏ రోజు కూడా ఇబ్బంది కాకుండా ఉంటాడని నేను చాలా గట్టిగా చెప్పొచ్చు. ఈ 35%ను మర్చిపోయిన నాడు మాత్రం ప్రతి ఒక్కరికి ఓల్డేజ్లో ఇబ్బందులు కలుగుతాయి. ఆ ఇబ్బందులు కలగడం అనేది మేము కల్లారా 34 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. మాకంటే ముందు చేసిన ఏజెంట్ల యొక్క కష్టాలు చూసాము, ఇప్పుడు చూస్తున్నాము. మేము ఓల్డేజ్ వాళ్ళని చూసాము, ఎంతోమంది యంగ్స్టార్లు సంపాదించే వాళ్ళకి చూస్తున్నాము. వాళ్ళ కష్టాలు అనేటివి కనపడుతున్నాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలిగినప్పుడు అలాంటి కాకుండా ఉండాలంటే 35% అనేది ఖచ్చితంగా బండగుర్తులాగా పెట్టుకున్న రోజే మనిషి సక్సెస్ అవుతాడు. మిగతా 65%లోనే అతను సెటిల్ కావాలి. తన సంపాదనలో 33% ట్యాక్స్ పోతుంది. ఆ 33% ట్యాక్స్ పోయిన తర్వాత మిగిలిన సంపాదనలో ఎంతైతే మిగులుతుందో దాంట్లో 35% ఖచ్చితంగా లైఫ్ ఇన్సూరెన్స్ పేరు మీదనే పెట్టుకోవాలి. అట్లా పెట్టుకున్న నాడే సక్సెస్ అవుతాడండి. రైట్. ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్నటువంటి ఇదొక కోవిడ్-19 అనేది కంటికి కనిపించని ఇదొక మహమ్మారి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు పాలసీ తీసుకోవచ్చా? అలాగే ఆ పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పాలసీ హోల్డర్కు కరోనా వస్తే ఎల్ఐసి నుంచి ఎలాంటి సపోర్ట్ లభిస్తుందంటారు? ప్రస్తుత పరిస్థితుల్లో కావాల్సిన క్వశ్చన్ మీరు అడిగారండి. ఈ కరోనా మహమ్మారి ఎవరికి తెలియని, ఎవరికి కనపడని, ఎవరికి వినపడని ఒక వింత జబ్బు మనకు వచ్చేసింది. ఇప్పటివరకు మనకు చరిత్రలో ఎక్కడ లేదు ఈ కరోనా వస్తుందని, లేకపోతే ఈ కరోనా వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, ఈ కరోనా వల్ల ఎవరికన్నా ఇట్లాంటి రిస్క్ జరుగుతుందని చెప్పేసి ఎవరికి తెలియదు. అందరికీ కొత్త ఎక్స్పీరియన్సే. కానీ మా ఇన్సూరెన్స్కి సంబంధించి మీరు అడిగారు కాబట్టి ఇన్సూరెన్స్ పాలసీలు చేసిన వారు ఎవరైనా సరే, ఇప్పటివరకు చేసిన వారు ఎవరైనా సరే, వారికి కరోనాతోని కనుక రిస్క్ అయిందనుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ ఇంక్లూడింగ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఒక్కరోజు కూడాను వారికి క్లెయిమ్ ఇవ్వమనే క్వశ్చన్ రాదు. కరోనా వచ్చి రిస్క్ జరిగితే కూడా తప్పకుండా క్లెయిమ్ ఇవ్వబడుతుంది. మరి ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఇప్పటికే ఎంతోమందికి కరోనాతో చనిపోయిన వారికి క్లెయిమ్స్ ఇచ్చేసింది. ఆ కరోనా వస్తే క్లెయిమ్ రాదనే క్వశ్చన్ లేదు. కరోనా వచ్చినా కానీ తప్పకుండా క్లెయిమ్ ఇవ్వబడుతుంది. సరే, ఇవాళ కొత్తగా ఇన్సూరెన్స్ విషయం వచ్చేస్తే కరోనా ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయిందో అందరు కూడాను భయభ్రాంతులకు లోనైపోయారు. ఎంతోమంది నాకు ఫోన్లు చేసుకుంటూ అడగడం అన్నట్టు, మరి ఏమండి ఇప్పుడు ఇన్సూరెన్స్ చేయొచ్చా అని చెప్పేసి మాకు అడిగారు. మరి అడిగితే ఆ టైంలో వాస్తవానికి కరోనా ఫుల్ స్ప్రెడ్ అయిన టైంలో, మన భారతదేశం మొత్తం లాక్డౌన్ ఉన్న టైంలో మేము ఎవరి దగ్గర కూడా పోలేని పరిస్థితి, ఇన్సూరెన్స్ ఆఫీసులు కూడా బంద్ ఉన్నవి. అలాగే కనీసం మెడికల్ టెస్ట్ చేద్దామంటే కూడా ఏ ల్యాబ్ కూడా లేకపోవడం వల్ల మేము ఇన్సూరెన్స్ చేయలేదు. కానీ అందరికీ అవేర్నెస్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రతి ఒక్కరు కూడాను అప్పుడు అర్థం చేసుకున్నారు ఇన్సూరెన్స్ యొక్క ఆవశ్యకత. మరియు ఇన్సూరెన్స్ కనుక లేకపోతే మనకు రిస్క్ జరిగిందనుకోండి, మన ఫ్యామిలీకి మనం ఎంత ప్రొటెక్షన్, ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఎంత ఇవ్వగలుగుతున్నాం అనేది అప్పుడు ఆలోచన కలిగింది. ఆలోచన కలిగి ఎందరో మాకు అడిగేవారు అన్నట్టు, నా పేరు మీద ఎంత ఇన్సూరెన్స్ ఉంది, నా పేరు మీద ఎంత ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. నేను ఇంట్లో దాదాపు 2 మాసాలు ఇంట్లో కూర్చున్నప్పుడు ఎందరో నాకు ఫోన్లు చేసి అడగడం మొదలుపెట్టారు. అందరికి కూడా నేను జస్టిస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరికి మీకున్న ఇన్సూరెన్స్ పాలసీలు ఇవ్వండి, మీకు వాస్తవానికి ఎంత ఇన్సూరెన్స్ అవసరం ఉంటుంది, మీరు చాలా తక్కువ చేసుకున్నారని చెప్పి సలహాలు ఇవ్వడము. లేని వారు ఇప్పుడు ఏమైనా ఇన్సూరెన్స్ చెయ్యొచ్చా అని అడగడం. చెయ్యొచ్చా అన్నప్పుడు మాత్రం ఒక్కసారి లాక్డౌన్ పూర్తయిపోయిన తర్వాత మా ల్యాబులు ఓపెన్ అయిపోతే తప్పకుండా చేయొచ్చని చెప్పాను. కానీ ఆల్రెడీ మా ఎల్ఐసి ఆఫీసులు ఇప్పుడు పనిచేస్తున్నవి, మరి రెగ్యులర్గా పనిచేస్తున్నవి, అన్ని ల్యాబ్స్ కూడా పనిచేస్తున్నాము. మేము కూడా రోజు ఇన్సూరెన్స్ కొరకు తిరుగుతున్నాము. బయట అందరూ కూడా ఇన్సూరెన్స్ అవగాహన కల్పిస్తున్నాము, ఇన్సూరెన్స్ ప్లాన్ల గురించి చెప్తున్నాము. ప్రతి మనిషికి కూడాను తగిన ఇన్సూరెన్స్ కనుక లేకపోతే ఇన్సూరెన్స్ చాలా పెంచుకునే ఆవశ్యకత కలిగింది. ఈ కరోనా అనేది మనకు ఒక భయాన్ని ఏ విధంగా కల్పిస్తుందో, ఆ భయానికి రేపటి రోజు నిజంగానే ఏదైనా జరిగిందనుకోండి, మన పైన డిపెండ్ ఉన్న వారికి ఆర్థికంగా ఇబ్బంది కాకూడదు. ఆర్థికంగా ఇబ్బంది కాకూడదు అంటే ఈరోజు కూడాను మనకు కరోనా ఉన్న టైంలో కూడాను కరోనాది కూడా కవర్ అవుతుంది. కాబట్టి మనకు కావాల్సినంత ఇన్సూరెన్స్ తప్పకుండా చేసుకోమని, మరి మీ యొక్క సంపాదన 3 సంవత్సరాల సంపాదన ఎంత అవుతుందో దాన్ని యావరేజ్ తీసుకొని దానికి కనీసం అంటే ఒక 25-30 రెట్లు ఇన్సూరెన్స్ కనుక చేయకపోతే మనమే ఇంజస్టిస్ చేసుకున్న వాళ్ళం అవుతాము. తప్పకుండా మన పిల్లలను, మన భార్యను, ముఖ్యంగా వ్యాపారస్తులు
తన ఫ్యూచర్ వ్యాపారం అంతా కూడాను అతనిపైన డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి అతని వ్యాపారము ఆర్థికంగా హ్యాండిక్యాప్డ్ కావద్దు కాబట్టి అతని సంపాదనలో 35% సేవింగ్ చేసుకుంటూ మ్యాక్సిమం ఎంత ఇన్సూరెన్స్ దొరుకుతుందో అంత ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఇప్పుడు చేసుకోమని, కరోనాతోనే ఎఫెక్ట్ అవుతుందని చెప్పాను. కానీ భవిష్యత్తు ఎలా ఉంటుందో, ఇటువంటి కరోనాలు ఇంకా ఏ రూపంలో మనకు వస్తాయో ఏది తెలియదు కాబట్టి ఇన్సూరెన్స్ విషయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తున్నాను. ఈవెన్ నేను కూడాను ఇవాళ రివైజ్ చేసుకొని నా హెల్త్ కవరేజ్ పెంచుకున్నాను, నా లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ పెంచుకున్నాను, మా బాబుది పెంచాను, నా మిస్సెస్ది పెంచాను, నాకు కావాల్సిన వాళ్ళందరికీ సలహాలు ఇస్తున్నాను. మ్యాక్సిమం ఇన్సూరెన్స్ చేసుకోమని చెప్తున్నాను. మీరు కూడా దయచేసి చేసుకోమని చెప్పేసి నేను సలహా ఇస్తున్నాను. అయితే ఎల్ఐసిలో ప్రస్తుతం మీరు ఎటువంటి విధులు నిర్వర్తిస్తున్నారు? హైదరాబాద్లో మిమ్మల్ని ఎవరన్నా ఏజెంట్లు కావచ్చు, పాలసీ హోల్డర్స్ కావచ్చు, పాలసీలు తెలుసుకోవడానికి సంబంధించి మీరు హైదరాబాద్లో ఎక్కడుంటున్నారు, ఏంటి వివరాలు తెలియజేస్తారా? తప్పకుండానండి. నేను మొట్టమొదట నా జీవిత బీమా ఏజెన్సీని నిజామాబాద్లో 1986లో స్టార్ట్ చేసుకున్నాను. కానీ వృత్తిరీత్యా ఎంతో అక్కడ డెవలప్ అయిపోయిన తర్వాత 1997 సంవత్సరంలో హైదరాబాద్ విచ్చేసి ఇక్కడ నా జీవిత బీమా వ్యాపారాన్ని విస్తరింపజేయాలని మొట్టమొదటి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ రోజుల్లో నాకు ఎవరు కూడా ఇక్కడ పరిచయం లేరు. కానీ ప్రతిరోజు కూడా కొత్త వాళ్ళని పరిచయం చేసుకుంటూ సమాజంలో డిఫరెంట్ సోషల్ ఆర్గనైజేషన్స్ ద్వారా నేను ఎంటర్ అయిపోయి, జేసిస్ ద్వారా ముఖ్యంగా, తర్వాత లైనిజం ద్వారా, తర్వాత వాసవి క్లబ్ ద్వారా, తర్వాత ఇప్పుడు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ స్టేట్కు జనరల్ సెక్రటరీగా సమాజంలో డిఫరెంట్ సేవలు చేసుకుంటూ నా జీవిత బీమా ఏజెన్సీ వృత్తిని డెవలప్ చేసుకుంటూ రకరకాల వ్యక్తులను సమాజంలో పరిచయం చేసుకుంటూ పోతున్నాను. ఆ పరిచయంలో భాగంగా నేను ఇవాళ సేవలు అందించుకుంటూ పోతూ అందరికీ అందుబాటులో ఉండాలని, ఎక్కడో కాకుండా హైదరాబాద్ నడి బొడ్డున బంజారాహిల్స్లో జీవికే మాల్ ఎదురుగా 4500 స్క్వేర్ ఫీట్లతో నా ఇల్లు నా ఆఫీసు ఏర్పాటు చేసుకున్నాను. అందరు కూడా 24 గంటలు నేను సర్వీస్ ఇవ్వడానికి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను జీవికే మాల్ దగ్గర ఎంచుకున్నాను. మరి ఆ రోజుల్లో కూడాను కావాలంటే నేను కొండాపూర్ లేకపోతే ఇటు నిజామాబాద్ సైడ్ పోయి ఎక్కడో దూరం కూడా నేను ఉండొచ్చు, పెద్ద బంగ్లాలు కట్టుకోవచ్చు. కానీ అట్లా కాకుండా నా పాలసీదారులకు కానీ పాలసీలు చేయాలనుకునే వారికి కానీ అందుబాటులో ఉండాలని సొంత ఇంటిని ఏర్పాటు చేసుకుని అక్కడే ఆఫీసు ఏర్పాటు చేసుకొని నేను జీవికే మాల్ ఎదురుగా నేను 2015 నవంబర్ నుండి 2015 నవంబర్ 15 హౌస్ వార్మింగ్ చేసుకొని అక్కడి నుండి నేను సేవలు అందిస్తున్నాను. అక్కడే నా క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఎప్పుడంటే అప్పుడు ఎవరంటే వారు వచ్చేసి నాతోని లైఫ్ ఇన్సూరెన్స్ సలహాలు తీసుకోవచ్చు. అందులోనూ ముఖ్యంగా నేను 34 సంవత్సరాలుగా జీవిత బీమా ఏజెంట్గా ఉన్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతో సక్సెస్ అయిపోయాను. కాబట్టి ఇవాళ సమాజంలో ఎవరు నాకు ఫోన్ చేసి మాట్లాడినా, మా ఏజెన్సీ వృత్తిలో ఏజెంట్లు మాట్లాడినా, లేక డెవలప్మెంట్ ఆఫీసర్లు కానీ, ఆఫీస్ సిబ్బంది కానీ, లేక పాలసీలు చేయాలనుకోని ఎవ్వరు ఏ టైంలో నాకు ఫోన్ చేసి మాట్లాడిన ప్రతి ఒక్కరికి నేను ఉచితంగానే సలహాలు ఇచ్చుకుంటూ పోతున్నాను. ముఖ్యంగా ఎంతోమంది నాకు ఫోన్ చేసి అడుగుతారు, ట్యాక్స్ కన్సల్టెంట్ ఫోన్ చేసి అడుగుతారు నేను ఎటువంటి పాలసీలు తీసుకోవాలని చెప్పేసి నేను సలహాలు ఇచ్చిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఏజెంట్తో వాళ్ళు తీసుకుంటారు. ఉచితంగానే సేవలు అందించడమే కాకుండా నేను అందరికి కూడాను, మన వైశ్య కమ్యూనిటీ అనేది కాకుండా ఏ కమ్యూనిటీలో అయినా పర్వాలేదు, ఎవరైనా నాతో సలహా తీసుకొని నా కింద ఇన్సూరెన్స్ ప్రొఫైల్ ఎలా ఉంది, నాకు ఇంకేమైనా సలహా ఇస్తారనంటే నేను స్వయంగా వెళ్ళి వారి ఇన్సూరెన్స్ ప్రొఫైల్ అంతా స్టడీ చేసి వారికి ఉన్న ఇన్సూరెన్స్ పాలసీస్ ఏమేమి ఉన్నాయి, ఆ ఇన్సూరెన్స్ పాలసీలు ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, నా దగ్గర సపరేట్గా ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్లో లోడ్ చేసుకొని వారికి చక్కటి ప్రజెంటేషన్ ఇచ్చేసేసి వారికి ఎంత ఇన్సూరెన్స్ అవసరం ఉంటుంది, ఉన్న ఇన్సూరెన్స్ సరిపోతుందా, సరిపోకపోతే ఇంకా ఎంత ఇన్సూరెన్స్ చేయొచ్చు, ఆ ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఏ విధంగా ఉపయోగపడుతుంది, వారికి ఏ విధంగా అవసరం అనేది నేను ఉచితంగానే సలహాలు అందరికీ అందిస్తున్నాను. ఎవరైనా సరే నేను ఇవాళ మీ యొక్క V3 ఛానల్ ద్వారా V3 ఛానల్ యొక్క ప్రేక్షకులందరూ కూడాను నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఎవరైనా సరే నాతో సంప్రదించి 34 సంవత్సరాలుగా ఈ వృత్తిలో చేసి ఎంతో సక్సెస్ అయ్యాను. కాబట్టి ఇవాళ కొత్త సక్సెస్గా నాకు అవసరం లేదు. కాకపోతే అందరికీ జీవిత బీమా ఏజెంట్గా నేను సక్సెస్ అయ్యాను. కాబట్టి అందరికీ జీవిత బీమా అనేది ఫుల్గా ఉండాలనేది నా కోరిక. కాబట్టి ఎందరో జీవితాలకు మేము వారికి ఆర్థిక రక్షణ కల్పించినప్పుడు, వారికి ఆర్థిక ప్రొటెక్షన్ కల్పించినప్పుడు, ఎలాంటి ఆర్థిక సపోర్ట్ లేని వారికి జీవిత బీమా పాలసీ ఉండడం వల్ల రిస్క్ అయిన రోజు ఇచ్చిన ఆ క్లెయిమ్ డబ్బుతోనే వారి భావి జీవితం గడుపుతున్నది. వాళ్ళ భావి జీవితం గడిపినప్పుడు మేము ఎప్పుడైనా వారి ఇళ్ళకి వెళ్తే మమ్మల్ని చూసి కళ్ళలో నీళ్ళు తీస్తుంటారు. వాళ్ళు మమ్మల్ని చూసే విధానం ఎట్టుందంటే వీరు చేయడం వల్లనే మా కుటుంబం నడుస్తుందనే ఒక ఫీలింగ్ మా ముందు చూపిస్తారు. కాబట్టి మేము ఎంతో సంతృప్తిగా ఉండి ఈరోజు ఉచితంగా సేవలు అందిస్తానని ఎందుకు చెప్తున్నానంటే దాన్ని దగ్గర నుండి 34 సంవత్సరాల నుంచి చూశాను. దాని యొక్క ఇంట్రెస్ట్ అనేది తెలుసు, దాని యొక్క విలువ తెలుసు. ప్రతి మనిషికి కూడా అవసరమే. రిస్క్ ఎప్పుడవుతుంది, ఎవరికి అవుతుంది, ఏ రూపంలో అవుతుంది, ఏ విధంగా అవుతుంది, ఎవ్వరి చేతిలో లేదు.
కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మనం వెనకాల ప్రొటెక్షన్ కింద పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు రిస్క్ అయినా కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది మనకు ఆర్థికంగా సహకరిస్తుంది. దానికి ఉచితంగా నాతో సలహాలు తీసుకోండి. నేను ఉచితంగా సలహాలు ఇవ్వడానికి రెడీ ఉన్నాను. ఎప్పుడంటే అప్పుడు నాకు అప్రోచ్ కావచ్చు. ఏ సమాజంలో అయినా పర్లేదు, ఏ కులమైనా పర్లేదు, ఏ వృత్తిలో ఉన్న వారైనా పర్లేదు, నాతో మాట్లాడచ్చండి. రైట్. అయితే విఠల్ గారు, ఇప్పటివరకు ఎల్ఐసిలో మీరు చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఎన్నో విధులు నిర్వర్తించారు, ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అలాగే మరి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. కాస్త దీని గురించి వివరిస్తారా? తప్పకుండానండి. నేను మరి సమాజ సేవను దృష్టిలో పెట్టుకోవడమే కాకుండా మరి లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్తో సక్సెస్ అయ్యని చెప్పేసి మనం ఇప్పటివరకు మాట్లాడుకున్నాము. మరి ఎప్పుడైనా కానీ జీవిత బీమా ఏజెంట్ సక్సెస్ కావాలంటే అతనికి చాలా రిలేషన్ అవసరం ఉంటుంది. రిలేషన్తోనే లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది. ఎంత రిలేషన్ డెవలప్ చేసుకుంటే అంత బిజినెస్ సక్సెస్ అవుతుంది. నేను 1997లో నిజామాబాద్ నుండి హైదరాబాద్కు కుటుంబంతో మైగ్రేట్ అయినప్పుడు మొట్టమొదట నేను ఒక్కొనే వచ్చాను. ఒక్కొడిని వచ్చేసి ఒక 5 సంవత్సరాలు ఇక్కడ స్ట్రగుల్ చేశాను. 5 సంవత్సరాల తర్వాత కుటుంబాన్ని మొత్తానికి నేను హైదరాబాద్కు షిఫ్ట్ చేసుకున్నాను. ఈ 5 సంవత్సరాలు కూడాను ఆ రోజుల్లో నేను జేసిస్ అనే ఆర్గనైజేషన్లో యాక్టివ్గా ఉండేవాడిని. ఆ జేసిస్ అనే సంస్థ ద్వారా, ఇండియన్ జేసిస్ ద్వారా నేను హైదరాబాద్కు విచ్చేసి మరి అక్కడున్న సభ్యులతో స్నేహం చేసుకుంటూ, మరి అక్కడున్న సభ్యులకు జీవిత బీమా రక్షణ కల్పించే పద్ధతిగా సలహాలు ఇచ్చుకుంటూ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో కూడా అందరికీ తిరగడం వల్ల ఇక్కడ నాకు జీవించడానికి, సెటిల్ కావడానికి అవకాశాలు అనేవి కనపడ్డవి. అప్పటి నుండి నేను మెల్లిమెల్లిగా డెవలప్ అవుతూ ఆ తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా లైనిజంలో చేరి, లైనిజంలో దాదాపు 12 సంవత్సరాలు సేవలు అందించుకుంటూ అక్కడ కూడాను నేను ఎన్నో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఎన్నో పదవులు చేసి ఎందరికో సమాజ సేవ చేస్తూ వచ్చాను. ఆ తర్వాత వాసవి క్లబ్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పేసి లకడీ కపూల్ ఉంది. అక్కడ కూడాను 9 సంవత్సరాలు మెంబర్గా ఉండి ఎందరో పరిచయం చేసుకొని ఎందరికో నేను జీవిత బీమా గురించి సలహాలు ఇస్తూ పోయి అక్కడ పరిచయాలు కూడా పెంచుకున్నాను. దాని తర్వాత నాకు అనుకోకుండా లాస్ట్ ఇయర్ ఆగస్టు 14 రోజు నాకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్రానికి సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా సేవ చేసే అవకాశం నాకు మా ప్రస్తుత అధ్యక్షుడు శ్రీ చెక్కిలం రమణయ్య గారు నాకు అవకాశాన్ని కల్పించారు. వారు నాకు అవకాశం కల్పించి, మిత్రమా విఠల్ గారు, మీలాంటి సేవ చేసే దృక్పథం ఉన్నవారు, తర్వాత న్యాయంగా ఉండేవారు, మీలాంటి వారు ఎంతో అవసరం ఉందండి ఇప్పుడు సమాజానికి. మరి మా సంస్థలో ప్రధాన కార్యదర్శి పోస్టులో స్టేట్ లెవెల్లో మీకు అవకాశాన్ని ఇస్తాము, తప్పకుండా మీరు వచ్చేసి జస్టిస్ చేయమనేటప్పుడు మేము ఆలోచించుకొని, సరే ఒకసారి మనం ఈ విధంగా కూడా అవకాశం దొరికినప్పుడు ఎందుకు ఉపయోగించుకోకూడదని చెప్పేసి నేను ఆగస్టు 14 రోజు 2019 రోజు దీని పదవి బాధ్యతలు తీసుకొని ఆ రోజు నుంచి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తూ వచ్చాను. మరి ఆ సేవలు అందించే విషయంలో భాగంగా మరి ఆగస్టు, సెప్టెంబర్ 2 మాసాలు కూడాను, ఈవెన్ అక్టోబర్లో కూడాను ఈ మా వైశ్య కమ్యూనిటీలో, ముఖ్యంగా ఇది వైశ్య సంస్థ కాబట్టి వైశ్య కమ్యూనిటీలో అందరికీ కూడా ఏదో ఒక రకంగా హెల్ప్ కావాలన్న ఉద్దేశంతో ప్రతి సంపాదించే మనిషికి ప్రతిరోజు ఏదో ఒక రూపంగా డబ్బు తన జేబుల నుండి ఖర్చు అవుతున్నది. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభలో సభ్యత్వం పొందిన ప్రతి సభ్యుడు కూడాను ఏదో ఒక రకంగా మనము ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వాలని మా గ్లోబల్ అధ్యక్షులు శ్రీ తంగుటూరి రామకృష్ణ గారి పిలుపు మేరకు మేము హైదరాబాద్లో డిఫరెంట్ పాపులర్ ఆర్గనైజేషన్స్ అందరితో కూడాను MOU, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండ్ పేరు మీద వారితో ఒక అగ్రిమెంట్ చేసుకొని హాస్పిటళ్ళల్లో, అపోలో హాస్పిటల్ తీసుకోండి, యశోద హాస్పిటల్ ఆర్ కిమ్స్ హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్, ఎన్ని హాస్పిటల్ ఉన్న ప్రతి హాస్పిటల్తో కూడా మేము అగ్రిమెంట్ చేసుకొని ఆ హాస్పిటల్లో మా మెంబర్ కనుక అడ్మిట్ అయిపోయి బిల్ చేసుకునేటప్పుడు మేము ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మెంబర్ 1 అని చెప్పేసి మన కార్డు కనుక చూపిస్తే ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇచ్చే పద్ధతిగా మేము MOUలు చేసుకునే పద్ధతిని నేను సెలెక్షన్ చేసుకొని నేను సెప్టెంబర్, అక్టోబర్ 2 మాసాలు కూడాను వాటి వెనకాలే నేను తిరిగాను. అలాగే మెడికల్ విషయం తీసుకుంది. మెడికల్లో ఈ రోజు ఏమైపోయిందంటే ఎవరైనా మెడికల్ ప్రిస్క్రిప్షన్ తీసుకొని పోయినప్పుడు మనం రిక్వెస్ట్ కనుక చేస్తే ఒక 10% డిస్కౌంట్ ఇస్తారు. కానీ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కార్డు తీసుకొని వెళ్ళి నేను ఇక్కడ మెంబర్ అని చెప్పేసానంటే మనం తీసుకునే మెంబర్ల పైన 25% 25% డిస్కౌంట్ ఇచ్చే పద్ధతిగా ఈరోజు మన మెడికల్ వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఎంతోమంది ఐ హాస్పిటల్ డాక్టర్లు, డెంటల్ డాక్టర్లు, రెగ్యులర్ డాక్టర్లు ఎవరెవరితోనే అగ్రిమెంట్ చేసుకున్నాము. అలాగే హోటల్స్ విషయం వచ్చినప్పుడు మినర్వా హోటల్, ఇలాంటి పెద్ద పెద్ద హోటళ్ళు కూడాను మాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విధంగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మెంబర్ అయిన వారికి మేము ఆర్థికంగా సపోర్ట్ కావాలని మేము ప్రయత్నం చేసినప్పుడు అక్టోబర్ వరకు చేశాము. నవంబర్ మాసంలో అందరి కూడాను మనకు ఒక చైతన్యం కలిగించే పద్ధతిగా వనభోజనాలు చేశాము. దాని తర్వాత డిసెంబర్ నుండి జనవరి, ఫిబ్రవరి 3 మాసాలు కూడాను
చలి ఎక్కువ ఉండడం వల్ల బీదలకు ఒక బ్లాంకెట్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి రోడ్డు పైన పడుకున్న వారికి ప్లస్ అనాథలకు ఎంతోమందికి మేము బ్లాంకెట్లు ఇవ్వాలని రోజుకు 40-50 బ్లాంకెట్లు చొప్పున 1400 బ్లాంకెట్లను డిస్ట్రిబ్యూట్ చేశాము. దాని తర్వాత ఫిబ్రవరి మాసం వచ్చింది. ఫిబ్రవరి మాసంలో అందరు కూడాను మాస్కులు ఇచ్చేసుకుంటూ భవిష్యత్తులో మాస్కుల అవసరం ఎంతో ఉందని చెప్పేసి ఫిబ్రవరిలో హాస్పిటల్ తిరిగి, ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్ అండ్ మలక్పేటలో ఉన్న ఏరియా హాస్పిటల్, గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి వెళ్ళి అందరికీ మాస్కులు ఇవ్వడం జరిగింది. ఆ మాస్కుల కార్యక్రమం అయిపోయిన తర్వాత మార్చిలో కరోనాతోనే దూరం ఉన్నాము. కానీ కరోనా అదే లాక్డౌన్ ఈ కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్ విధించడం జరిగింది. మరి ఈ లాక్డౌన్లో ఎంతో మంది చాలా మంది తినటానికి కూడా ఫుడ్ లేక ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు. ఎక్కడికే ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు కానీ వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళడానికి ఎంతో మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరు చేసినటువంటి సోషల్ యాక్టివిటీస్ ఏంటంటారు? కరెక్ట్ అండి. మేము మార్చిలో ఏం చేసామనంటే ఈ మాస్కులు అందరు కూడా ఇచ్చుకుంటూ మా మెంబర్లకు ఉచితంగా ప్రతి మెంబర్కు కూడాను మాస్కులు మార్కెట్లో బ్లాక్లు అమ్మే స్టేజ్ వచ్చేసింది. 16 తారీఖు నుండి 21 తారీఖు వరకు మా మెంబర్లందరినీ కూడా మా ఆఫీస్కి ఇన్వైట్ చేసేసి మా రాష్ట్ర కార్యాలయానికి ఇన్వైట్ చేసేసి ప్రతి సబ్జెక్ట్కి 10 మాస్కుల చొప్పున అందరికీ ఉచితంగా అందజేయడం జరిగింది. అందజేసిన తర్వాత 22వ తారీఖు రోజు మనకు జనతా కర్ఫ్యూ తర్వాత 23 తారీఖు నుండి లాక్డౌన్ కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోయింది. ఈ లాక్డౌన్ కార్యక్రమం ఒక్కసారి మన ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత అందరం కూడాను చాలా భయపడి, మన తెలంగాణ అనుకోండి, దేశం మొత్తంలో అనుకోండి, చాలా భయపడి అందరం కూడా ఇండ్లలోనే ఉండడం జరిగింది. మేము కూడా అదే పద్ధతికి ఉన్నాము. కానీ అప్పుడే అర్థమైపోయింది వాస్తవానికి ఆ టైంలోనే నిజంగా మానవ సేవ అంటే ఏంది, మనిషి యొక్క ఆకలి అంటే ఏందనేది అప్పుడు తెలిసింది. కానీ ప్రభుత్వం, మన దగ్గర ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు ఈ 5 రూపాయలకు హరిరామకృష్ణ వారు ఇచ్చే ఒక భోజనాన్ని అందరికీ ఉచితంగా కల్పించడం అనేది చేస్తూ ఎవరికైతే ఆధార్ కార్డు ఉందో వాళ్ళందరికీ కూడాను 12 కిలోల బియ్యము ప్లస్ 1500 రూపాయలు ఇచ్చేస్తూ పోయింది. కానీ వలస కూలీలు మన రాష్ట్రంలో, ముఖ్యంగా హైదరాబాద్లో కొన్ని లక్షల మంది వలస కూలీలు ఉన్నారు. వారందరికీ కూడాను ప్రతిరోజు భోజనానికి చాలా ఇబ్బంది పడుతున్న టైంలో మరి ఈ మన కేటీఆర్ గారు ఇచ్చిన సూచనలను దృష్టిలో పెట్టుకొని సుమతి మేడం గారు, ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్లో మన రాష్ట్రంలో హయ్యెస్ట్ పొజిషన్లో ఉన్నారో, సుమతి మేడం గారి పిలుపు మేరకు మాకు ఫోన్ చేసి మీరు కూడాను ఈ సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా మీరు కూడాను సేవలు అందించాలని చెప్పేసి మాకు అడిగినప్పుడు మమ్మల్ని గుర్తించారనే ఒక సగౌరవంతో మేము ముందుకు వచ్చేసి ప్రతిరోజు కూడాను వారికి ఏదో ఒక రూపంలో భోజనాలు అందించాలని 4 ఏప్రిల్ నుండి ప్రతిరోజు భోజనాలు అందించే పద్ధతిగా మేము సొంతంగా నలుగురము, నేను కౌటిక విఠల్ ప్రధాన కార్యదర్శిగా, మా అధ్యక్షులు చెక్కిలం రమణయ్య గారు, ఉపాధ్యక్షులు బాదం కృష్ణారావు గారు, మా కోశాధ్యక్షులు శ్రీ మురంశెట్టి శ్రీనివాస్ గారు, మేమందరం కూడా డబ్బులు వేసుకొని 4 ఏప్రిల్ నుండి మొదటి లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు 14 ఏప్రిల్ వరకు ప్రతిరోజు యావరేజ్గా 2000 ప్యాకెట్ల చొప్పున 22,000 ప్యాకెట్లను, ఫుడ్ ప్యాకెట్లను, ఒక్కొక్క ప్యాకెట్ 400 గ్రాముల ఫుడ్ను తయారు చేసేసి వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలలో ఎక్కడైతే వలస కూలీలు ఉన్నారో వాళ్ళందరికీ కూడాను పోలీసుల హెల్ప్తోని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మేమే స్వయంగా ఒక 5-6 బ్యాచ్లుగా డివైడ్ అయిపోయి అందరికీ పంపకం చేయడం జరిగింది. వీటన్నిటికీ సూపర్విజన్ నేను చేస్తూ అందరినీ కూడాను ప్రతిరోజు కూడాను మోటివేషన్ చేస్తూ ప్రతిరోజు కూడాను డిస్ట్రిబ్యూషన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసు వారితో మాట్లాడి పోలీసు వారి సహకారం తీసుకొని ప్రతి చోట కూడాను మనము డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటూ 14 ఏప్రిల్ వరకు 22,000 ప్యాకెట్లు, ఆ తర్వాత 16 ఏప్రిల్ నుండి మాకు మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభకు సలహాదారుడిగా ఇక్కడ పెద్ద పారిశ్రామికవేత్త సీల్వెల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారైన శ్రీ బండారు సుబ్బారావు గారు ముందుకొచ్చి మరి ప్రతిరోజు ఈ భోజనాలు డిస్ట్రిబ్యూషన్ చేయడంలో ఆర్థికంగా పూర్తి సహకారాన్ని అందిస్తానని చెప్పినప్పుడు ఆయన ఒక హెల్పింగ్ను దృష్టిలో పెట్టుకొని ఆయన ఆర్థిక సహకారాన్ని మేము తీసుకొని 16 ఏప్రిల్ నుండి ప్రతిరోజు 1000 ప్యాకెట్ల చొప్పున ఒక 4 ప్రదేశాలలో ప్రతిరోజు తిరుక్కుంటూ మేము ఫుడ్ ప్యాకెట్లను వలస కూలీలకు అందించడం జరిగింది. ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్క ఫుడ్ ప్యాకెట్ కూడా మిస్యూజ్ కాకుండా ఈ లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు అందించమని చెప్పేసి కోరినప్పుడు లాక్డౌన్ మరొకసారి లాక్డౌన్ 7 మే వరకు క్లోజ్ అవుతుందంటే 7 మే వరకు చేశాము. 7 మే వరకు చేసిన తర్వాత ఇంకా కంటిన్యూ చేయమని అంటే అక్కడ నుండి 600 ప్యాకెట్ల చొప్పున 31 మే వరకు ప్రతిరోజు కూడాను ఒక 4 బ్యాచ్లుగా విడిపోయి వారందరికీ నేనే సూపర్విజన్ చేస్తూ పర్యవేక్షణ చేస్తూ ప్రతిరోజు కూడాను వలస కూలీలకు ఎక్కడుంటే అక్కడికి అందించడం జరిగింది. మేము ఒక 4 ప్లేసులు పర్మనెంట్ ప్లేసెస్గా పెట్టుకున్నాము.
మేము వెళ్ళకంటే ముందే ప్రతిరోజు 12 గంటలకు మేము వెళ్ళాలి. వెళ్ళకంటే ముందే వలస కూలీలంతా కూడా లైన్లో నిలబడి మా కొరకు వెయిట్ చేస్తూ మేము ఇచ్చే ఆహారాన్ని తీసుకొని ఎందరో కళ్ళ కదుకునేవారు, ఎందరో కళ్ళల్లో మేము ఆనందాన్ని చూసాం, ఎందరో కాలు మొక్కుతుపోయారు, వారికి ఆహారం దొరుకుతలేదు, మా వల్ల ఆహారం దొరికిందని చెప్పేసి ఈ విధంగా కంటిన్యూగా మేము మా పంపకాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతే మనం 31 మే వరకు 63,300 భోజన ప్యాకెట్లను మేము ఒక 63,300 మందికి అందజేశామని చాలా సగర్వంగా చెప్పుకోవచ్చు. వాళ్ళందరినీ కూడా ఇండివిజువల్గా కలిసి మేము పంపకం చేశాము. ఇండివిజువల్గా కలిసినప్పుడు వాళ్ళలో చూసిన ఆనందంతో మేము ఎంతో సమాజ సేవ చేశామని చాలా తృప్తి పొందాము. ఈ విధంగా మే ఎండింగ్ వరకు కూడా మా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ నుండి ప్రధాన కార్యదర్శిగా నేను సేవలు అందిస్తూనే పోతున్నాను. అయితే విఠల్ గారు, మీరు చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా వృత్తిపరంగా ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. అలాగే సమాజ సేవ పట్ల కూడా ఎంతో అంకిత భావంతో ఎవరైతే చాలామంది నిరుపేదలు ఉన్నారో ఈ లాక్డౌన్ సమయంలో, కరోనా సమయంలో ఎన్నో సేవలు అందించడం జరిగింది మీరు. అయితే చివరిగా V3 న్యూస్ ప్రేక్షకులకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఒకటేనండి, V3 ప్రేక్షకులను ఈరోజు నేను ఈ టీవీ ఛానల్ ద్వారా కలవడము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కరోనా అనేది ఈ విధంగా రావడం అనేది మళ్ళీ కళ్ళారు చూసాం. కానీ కరోనా వచ్చినప్పుడు అందరూ కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి భవిష్యత్తులో కరోనా ఏ రూపంలో ఇంకా ఎంత స్ప్రెడ్ అవుతుందో తెలియదు. మరి ఈరోజు చూస్తున్నప్పుడు ఒక వారం 10 రోజులకు చూస్తున్నాము, ప్రతిరోజు కూడాను కరోనా పెరుగుతూ పోతున్నది. ఒక 2 రోజుల క్రితం చూసినప్పుడు 200 కూడాను దాటింది, 199 కేసులు వచ్చాయి. మరి ఈ విధంగా పెరుగుతూ పోతున్నప్పుడు మీ అందరికీ మాత్రం నేను చెప్పగలుగుతాను, కరోనా విషయంలో భయపడకుండా సహజీవనం గడుపుతూ మరికి ఎవరికి ఎలాంటి కష్టం లేకుండా మనది మనమే కాపాడుకునే అవసరం చాలా ఉంది. ముఖ్యంగా మాస్కులు పెట్టుకోవడము, చేతుల గ్లౌజెస్ పెట్టుకోవడము, ప్రతి రోజు కూడాను ఒక 5-6 సార్లైనా కనీసం సబ్బుతో చేతులు కడుక్కోవడము, ఇలాంటి కొన్ని అద్దాలు పెట్టుకోవాలి. ముఖ్యంగా కళ్ళద్దాలు ఉన్న వారికి ఓకే, లేని వారికి కళ్ళద్దాలు ఏమన్నా మామూలుగా పాయింట్ లేనివి 0 పాయింట్ ఉన్న అద్దాలు లాంటివి పెట్టుకొని మరి ముక్కుకు మాస్క్ పెట్టుకుంటున్నాము, నోరుకు మాస్క్ పెట్టుకుంటున్నాము. మరి వీటిని పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండి సహజీవనం గడిపితేనే మనం ఉండగలుగుతాము. కానీ ఎన్ని రోజులని పని చేయకుండా మనం ఇంట్లో ఉండగలుగుతాము? మరి అందరూ కూడా పని చేసుకుంటూ ఉందాము, సహజీవనం గడుపుదాము. మరి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మరి ఈరోజు ఒకటి మాత్రం చెప్తాను మిత్రమా, ఎవరికి కరోనా వస్తుందనేది తెలియదు. కానీ కరోనా వచ్చిన వ్యక్తిని ఒక సంఘ విద్రోహంగా మాత్రం మనం చూడొద్దు. కరోనా వచ్చిన వ్యక్తికి మంచి మర్యాద ఇచ్చేసి మనం చూద్దాం. జబ్బు పట్ల కోపం ఉంది కానీ మనిషి పట్ల కాదు. ఆ మనుషులంతా కూడా మనవాళ్ళు. మనుషులలో దేవులను చూద్దాం, మానవులలో మానవ మూర్తులను చూద్దాం. మానవ మూర్తులకు వచ్చిన ఈ కష్టాన్ని అందరం కూడాను ఒక త్యాగం చేస్తూ దానికి మరి కరెక్ట్గా వైద్యం వచ్చేంత వరకు కూడాను మన సహజీవనం గడుపుతూ ఒకరిదొకరు తోడ్పాటు చేసుకుంటూ ఒకరిదొకరు సహకరించుకుంటూ ఆర్థికంగా ఎవరికైనా ఇబ్బంది ఉన్నప్పుడు మరి మాట్లాంటి సోషల్ ఆర్గనైజేషన్స్కు అప్రోచ్ అయిపోయి రకరకాల సేవలు పొందాలని చెప్పేసి నేను V3 ఛానల్ ద్వారా V3 ప్రేక్షకులందరికీ కూడాను నేను కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మరి V3 ఛానల్ వారికి ప్లస్ వింటున్న ప్రేక్షకులందరికీ కూడాను మనస్ఫూర్తిగా నేను నమస్కరిస్తూ ముగిస్తున్నాను. అయితే ఈ యొక్క LIC యొక్క పాలసీల ప్రాముఖ్యత గురించి అలాగే సమాజ సేవ గురించి మీ అభిప్రాయాలని మా V3 న్యూస్ ప్రేక్షకులతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు విఠల్ గారు. థ్యాంక్ యూ సార్. చూసారుగా, విఠల్ గారు చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఎన్నో ఉన్నత స్థానాలకు చేరుకొని మార్గదర్శిగా నిలుస్తున్నారు. పాలసీ ప్రాముఖ్యత గురించి, ఇన్సూరెన్స్ పాలసీ ప్రాముఖ్యత గురించి మనకు తెలియజేశారు. ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా వారి యొక్క ఆదాయంలో 35% ఇన్సూరెన్స్ పాలసీకి ఖచ్చితంగా కేటాయిస్తే వారి భవిష్యత్ అవసరాలకు, వాటి కుటుంబ అవసరాలకు ఖచ్చితంగా ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి గట్టిగా నొక్కి ఒక్కాణిస్తున్నారు విఠల్ గారు. అలాగే సమాజ సేవ, ఎవరైనా సరే వివిధ వృత్తులలో ఉన్నప్పటికీ కూడా సమాజం పట్ల కాస్తో కోస్తో అంకిత భావంతో వారి యొక్క సమాజ సేవ చేయవలసిన అవసరం ఉంది అని చెప్పేసి విఠల్ గారు తెలియజేస్తున్నారు. ఇది ఈనాటి ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.